యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16, 17 వచనాలను ఈరోజు మనం వినబోతా ఉన్నాము. ఇది మెసేజ్ నంబర్ 54, 54వ వర్తమానము. ఒకవేళ మీరు యూట్యూబ్‌లో గానీ, ఆడియో ద్వారా గానీ, మరి డైరెక్ట్‌గా గనక ఈ మెసేజ్ వింటున్నట్లయితే, ఈ గ్రంథం అంతా గూడా మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి మరి గ్రేస్ లైఫ్ చర్చ్ చెప్పుకుంటూ వస్తున్నాము. సో, దయచేసి ముందు చెప్పినటువంటి 53 మెసేజెస్ కనుక మీరు వింటే, మీకు చక్కగా దేవుని వాక్యం అంతా గూడా ఈ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించి ఇచ్చినటువంటి ప్రత్యక్షత అంతా గూడా మీకు అర్థమవుతుంది. మీరందరూ సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే, ఎంతో కాలం క్రితం మొదలైనటువంటి మన ప్రయాణము ఈ గ్రంథంలో మరి ఆఖరి వచనాలకు వచ్చేసాము. లాస్ట్ వర్సెస్‌కొచ్చేసాము. దేవుని చిత్తమైతే మరి ఈరోజు 16, 17 వచనాలను చూసి నెక్స్ట్ వచ్చేటువంటి ప్రభు దినాన మనము 18వ వచనం నుండి 21వ వచనం వరకు చూడబోతా ఉన్నాము. దాంతో మరి యోహాను రాసినటువంటి ఈ మొదటి పత్రిక కంప్లీట్ అవుతుంది. దేవుడు కృపగల దేవుడు. మరి గ్రేస్ లైఫ్ చర్చ్‌ని ఏర్పరుచుకున్నాడు. తన సంకల్పం అంతా గూడా తెలుగులో చెప్పటానికి, తెలుగు సంఘాలకు కేవలం మన సంఘము ఆశీర్వదించబడటమే కాకుండా, తెలుగు సంఘాలకు కూడా మనల్ని ప్రభువు ఆశీర్వాదకరంగా చేశాడు. దానికి నేనొక్కడినే కారణం కాదు. నేను దాంట్లో ఒక చిన్న భాగము. నిజానికి మీరందరూ, మనమందరము కలిసి చేస్తున్నటువంటి పరిచర్య ఇది. సో, ఈ పరిచర్యలో నాకు ఎంత ఫలము దేవుడు అనుగ్రహిస్తాడో, మీకు కూడా అంతే ఫలము దేవుడు అనుగ్రహిస్తాడు. నాతో కలిసి మరి నాకు సపోర్ట్ చేస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి మీ అందరిని బట్టి కూడా నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తా ఉన్నాను. సో, దేవుడు మీకు ప్రతిఫలము దయచేయాలని, మీ పట్ల ఆయన కృపా కనికరము సమృద్ధిగా చూపించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయంలో మరి 16వ వచనము, 17వ వచనం మీద మనము దృష్టి పెడదాము. ఒకసారి నేను చదువుతాను ఈ 2 వచనాలు. చదివిన తర్వాత మనము దీంట్లో ఉన్నటువంటి మెసేజ్ ఏంటి అనేటువంటిది జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 16వ వచనము, తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతన్ని బట్టి దేవుడు మరణకరము గాని పాపము చేసిన వారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టి దాని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపమే. అయితే మరణకరము కాని పాపము కలదు. చాలా చాలామంది నిజానికి ఈ వచనాలు చదువుతున్నప్పుడు, ఈ వచనాల అర్థము ఏంటి అని చాలా ఎక్సైటింగ్‌గా ఎదురు చూస్తా ఉంటారు. నేననుకుంటాను మీలో గూడా కొంతమంది ఈ వచనాల గురించి పాస్టర్ గారు ఏం చెప్తారు అని కొంతకాలంగా మీరు ఎదురు చూస్తా ఉండుండొచ్చు. న్యూ టెస్టమెంట్‌లో చాలా సార్లు మాట్లాడేటువంటి వచనాలలో ఈ 2 వచనాలున్నాయి. ఈ వచనాలలో కష్టమైన విషయం ఏంటో చెప్తాను. ఎందుకు ఈ వచనాల గురించి ఎక్కువ సార్లు మాట్లాడుకుంటారో చెప్తాను. ఈ వచనాలలో కష్టమైనటువంటి విషయం ఏంటంటే, మరణకరము కాని పాపము ఏంటి? మరణకరమైన పాపము ఏంటి? సిన్ లీడింగ్ టు డెత్ అండ్ సిన్ నాట్ లీడింగ్ టు డెత్. అంటే కొంత పాపము చేసినా మనము జీవము నుండి మరణములోనికి వెళ్ళమంట. కానీ కొన్ని పాపము చేస్తే, ఆ పాపము చేస్తే మాత్రం మరణంలోకి వెళ్తాము అనేటువంటిది ఇక్కడ మనం అర్థమవుతుంది. సో, అందరూ జనరల్‌గా ఈ వచనాల దగ్గరికొచ్చేటప్పటికి అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మరణకరమైన పాపం అంటే ఏంటి? నిజానికి మరణకరము కాని పాపం మీద వాళ్ళకి మనసే ఉండదు. మరణకరము కాని పాపం గురించి డిస్కషనే లేదసలు. సో, ఎందుకంటే దాని గురించి ప్రార్థన చేయమన్నాడు గాబట్టి, ప్రార్థన చేస్తే దేవుడు కృప చూపిస్తాడని చెప్పాడు గాబట్టి, మనసు దాని మీద లేదు. మనసంతా దేని మీద ఉంటదంటే, మనుషుల మనసు మరణకరమైన పాపము ఏంటి? ఒకవేళ నేను గనక ఆ మరణకరమైన పాపము చేస్తే, మరి దేవుడు ప్రార్థన చేయండి అని చెప్పట్లేదు గాబట్టి, నేను ఆ మరణకరమైన పాపము చేసి, నేను జీవము నుండి దూరమైపోయి, మరణంలోకి ఎళ్ళిపోతానా అని భయపడుతూ చాలా సార్లు ఈ ప్రశ్న అడుగుతారు. మరణకరమైన పాపం అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న అడుగుతారు. దీనికి ఆన్సర్ మీరు చూడండి. ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు మనము ఫాలో అవ్వాల్సినటువంటి రూల్ ఏంటంటే, ఆ వచనాలు ఏ సందర్భంలో ఉన్నాయి? ఆ వచనాల సందర్భం ఏంటి? పైన ఏం చెప్పాడు? కింద ఏం చెప్పాడు? మొత్తం పుస్తకం అంతట్లో ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం వదిలేసామంటే, మనకు తోచినటువంటి ఆన్సర్స్ అన్నీ ఇస్తామనమాట. మనకు బైబిల్‌లో మిగిలిన చోట్ల చదివినయి అన్నీ తీసుకొనొచ్చి,
యోహాను చెప్పంది యోహాను మనసులోకి పంపించి, ఓహ్! ఇదే దీని ఆన్సర్ అని చెప్పి చెప్పటానికి అవకాశం ఉంది. నేను అనుకుంటాను యోహాను రాసిన మొదటి పత్రిక అంతా గూడా మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఆఖరి అధ్యాయం ఆఖరి వచనం వరకు చెప్పనటువంటి వ్యక్తి ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఇవ్వలేడన్నమాట. సో, ఈ ప్రశ్నకు సరైన ఆన్సర్ ఆమోదయోగ్యమైనటువంటి ఆన్సరు, దేవుడు చెప్తున్నటువంటి ఆన్సరు ఇవ్వాలంటే ఏం చేయాలి? మొత్తం అంతా చెప్పుండాలి. మొత్తం అంతా తెలిసుండాలి. మొత్తం అంతా తెలిసినటువంటి వ్యక్తే, మొత్తం అంతా చెప్పినటువంటి వ్యక్తే నేననుకుంటాను ఈ క్వెషన్‌కు సరైన ఆన్సరు చెప్పగలరు. లేకపోతే చెప్పటం చాలా కష్టము. ఎందుకంటే సడెన్‌గా వచ్చి బైబిల్‌లోకొచ్చి ఈ 2 వచనాలు చదివేసి, ఈ 2 వచనాల అర్థం నేను చెప్తాను అని ఎవరైనా ప్రయత్నం చేస్తే నేననుకుంటాను తప్పు చెప్పటానికి అవకాశం ఉంది. ఎక్కువ తప్పు చెప్పటానికి అవకాశం ఉంది. సో, ఈ 2 వచనాలలో ఉన్న మెయిన్ పాయింట్ ఏంటంటే, మెయిన్ పాయింట్‌ని మనం మెయిన్ పాయింట్‌గానే తీసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే, ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు. నిజానికి ఈ గ్రంథంలో ప్రార్థన గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఒకే ఒక్క చోట మాట్లాడాడు. మళ్ళీ ఈ బుక్ ఎండ్‌లో, ఈ బుక్ యొక్క చివరిలో ప్రార్థన గురించి మాట్లాడుతా ఉన్నాడు. మూడో అధ్యాయంలో మనము ఈ మాటను చూసాం. మూడో అధ్యాయం 21 వచనంలో, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారము అగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. అక్కడ మాట్లాడాడు ప్రేయర్ గురించి. బట్ బ్రీఫ్‌గా మాట్లాడి మూవ్ అయిపోయాడన్నమాట. ఇంకా మరలా ప్రార్థన గురించి ఎక్కడా గూడా ఈ గ్రంథంలో మాట్లాడలేదు. లాస్ట్‌లోకొచ్చేటప్పటికే మనము లాస్ట్ వీక్ గూడా నేను చెప్పాను. ఆయన మనకిచ్చినటువంటి గొప్ప నిశ్చయతల్లో ఒక నిశ్చయత ఏంటంటే, మనము ఆయన సన్నిధికి ధైర్యంగా ఎళ్ళగలము. ఎళ్ళి దైవ చిత్తానుసారముగా ఏమి ప్రార్థన చేసినా గూడా ఆయన మన మనవి ఆలకిస్తాడు. సో, మనం ఇంకా ప్రార్థన కాంటెక్స్ట్‌లోనే ఉన్నాం. సందర్భము వదిలేసామనుకోండి, మనము ఎటువైపు పడితే అటువైపు వెళ్ళిపోతుంటామనమాట. సో, ఇక్కడ ప్రేయరు చేయండన్నాడు. ప్రేయర్ చేయండి. ప్రేయర్ చేయాలి. ఎలా ప్రేయర్ చేయాలంటే, దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటో తెలుసుకొని ప్రార్థన చేయాలి. ఇది దేవుని చిత్తమా? కాదా? దేవుని చిత్తమైతే దాని గురించి పోరాడాలి. దేవుని చిత్తం కాదనుకోండి, దాని గురించి మనం ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే, దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు గాబట్టి, అది కరెక్ట్ కాదు. దేవుని దగ్గరికెళ్ళి ఆయన చిత్తం కానిది నువ్వు చేయి ప్రభువా, నువ్వు చేయి ప్రభువా అని మీరు ఎన్ని సార్లు అడిగినా గూడా ఆయన చేయడు. కాబట్టి అది కరెక్ట్ కాదు. మనము ఎలాంటి ప్రార్థన చేయాలి? దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన, ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రార్థన, ఆయనకు మహిమ తెచ్చేటువంటి ప్రార్థన, ఆయన రాజ్యము కట్టబడేటువంటి ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తాడు. దైవ చిత్తానుసారమైన ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. ఆయన సన్నిధికి మనము ధైర్యంగా ఎళ్ళగలము. ఎందుకంటే మనము ఎళ్లి అడుగుతుంది, నీ నామము నిమిత్తం ఇది చేయి ప్రభువా, నీ మహిమ నిమిత్తం ఇది చేయి ప్రభువా, నీ సంకల్పము నెరవేరటానికి ఇది చేయి ప్రభువా అని మనం ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఆయన మన ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. సో, కానీ ప్రశ్నేంటంటే, ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అంటే ఏంటి? ఆయన చిత్తానుసారమైన ప్రార్థన అంటే ఏంటి? ఆయనకు ఇష్టమైనటువంటిది, ఆయన అంగీకరించేటువంటి ప్రార్థన అంటే ఏంటి? ఆయన అంగీకరించనటువంటి ప్రార్థన అంటే ఏంటి? అనేటువంటి కనెక్షన్‌లో మనం 16, 17 వచనాలు చదవాలి. పైన చెప్పిన వచనాలకి అంటే 14, 15కి, 16కి, 17కి ఉన్న లింక్ ఏంటో చెప్పాను నేను ఇప్పటి వరకు. సో, దైవ చిత్తానుసారమైన ప్రార్థన మనం చేస్తే ఆయన అంగీకరిస్తాడు అని చెప్పాడు కదా! దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏంటో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. దైవ చిత్తానుసారము కాని ప్రార్థన ఏంటో ఒక ఎగ్జాంపుల్ గూడా మనకు చెప్తున్నాడు. ఈ విషయంలో మీరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే ప్రార్థన చేయమని నేను చెప్పట్లేదు అన్నాడు. ఈ విషయంలో మీరు ప్రార్థన చేయండి అని అన్నాడు. సో, 2 మనకి ఆ కాంటెక్స్ట్‌లో చూస్తే గనక జాగ్రత్తగా మనకు అర్థమవుతుందనమాట. సో, ఈ 16, 17 వచనాలలో ప్రాముఖ్యంగా పాయింట్ ఏంటంటే, పాపము విషయంలో ప్రార్థన ఎంత అవసరము అనేటువంటిది మెయిన్ పాయింట్. పాపం విషయంలో, పాపమును జయించటం విషయంలో, పాపము నుండి విడుదల పొందటం విషయంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైంది మన జీవితాలలో, వ్యక్తిగత జీవితంలోనూ, అలాగే వేరే పరిశుద్ధుల జీవితాలలో గూడా దేవుని సంకల్పము వాళ్ళు చేస్తూ, పాపము చేయకుండా పరిశుద్ధముగా జీవించాలంటే ప్రార్థన ఎంత ప్రాముఖ్యము. మనము
సహోదరుల గురించి ప్రార్థన చేయాలి. మన ప్రక్కన ఉన్నటువంటి, మన సంఘంలో మనతో ఉన్నటువంటి సహోదరుల కోసము, సహోదరుల కోసం మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ఏ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? ఆన్సరు ఇక్కడ చెప్పాడు. ఏ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడో, ఏ ప్రార్థన చేస్తే దేవుడు వాళ్ళకి కృప చూపిస్తాడో ఇక్కడ చెప్పాడు. సో, అది మెయిన్ పాయింట్. ఈ 16, 17 వచనాల్లో మాట్లాడుతున్నటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే, నువ్వు గనక నీ సహోదరి లేకపోతే నీ సహోదరుడు పాపము చేస్తూ నీకు కనపడితే గనక నువ్వు వాళ్ళ కోసము ప్రార్థన చెయ్యి. ఎందుకంటే పాపములో ఉన్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు చూసినప్పుడు ఆ వ్యక్తి గురించి దేవుని సన్నిధికెళ్ళి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని కనికరిస్తాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఎందుకంటే నువ్వు వాళ్ళ మంచి కోరుకుంటున్నావు, దేవుడు మహిమ కోరుకుంటున్నావు. ఈ 2 కోరుకుంటున్నావు కాబట్టి దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడు. ప్రార్థన చేసిన వాళ్ళు నేను చెప్పాను గదా! వేరే వారి కోసము ప్రార్థన చేసినటువంటి వాళ్ళు బైబిల్‌లో చాలామంది ఉన్నారు. వేరే వారి కోసం విజ్ఞాపన చేసినటువంటి వాళ్ళు బైబిల్‌లో చాలామంది ఉన్నారు. నాకు ఈ మాటలు చెప్తున్నప్పుడు ఎక్కువ గుర్తు వస్తా ఉన్నటువంటిది లార్డ్ జీసస్ క్రైస్ట్ తర్వాత నేను లార్డ్ జీసస్ క్రైస్ట్ గురించి మాట్లాడాను. లార్డ్ జీసస్ క్రైస్ట్ తర్వాత నాకు ఎక్కువ పరిశుద్ధుల కోసము, వారి పరిశుద్ధత కోసము, వారు పాపం నుండి విడిపింపబడి దేవునిలో స్థిరంగా ఉండాలని దేవుని పాదాలు పట్టుకొని పోరాడినటువంటి వ్యక్తి పౌలు. పౌలు చేసినటువంటి ప్రార్థనలు మీరు న్యూ టెస్టమెంట్‌లో ఆయన రాసిన పత్రికల్లో ఏ పత్రికలోకెళ్ళి మీరు చూసినా గూడా ఆయన ఎప్పుడు గూడా దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని అయ్యా నీ బిడ్డలను పరిశుద్ధులను చెయ్యి. నీ బిడ్డలను నీతిగా స్థిరపరచు అని నిత్యము ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడనమాట. సో, పౌలు ప్రార్థనల గురించి నేను సెమినరీలో ఉన్నప్పుడు ప్రేయర్ క్లాస్‌లో ఒక బుక్కే చదివాననమాట. అంటే ఆ బుక్ డి.ఏ. కార్సన్ అనేటువంటి భక్తుడు రాసాడు. ఆయన రాసిన బుక్ సమ్మరీ ఏంటంటే పౌలు ప్రార్థనలు. న్యూ టెస్టమెంట్‌లో పౌలు ఎన్ని ప్రార్థనలు చేశాడు, ఆ ప్రార్థనలన్నిటి గురించి మాట్లాడినటువంటి పుస్తకం అనమాట. నాకు చదివినప్పుడు అనిపించింది, ఓహ్! పౌలు చెరసాలలో ఉన్న, స్వతంత్రుడిగా ఉన్న, ప్రయాణాల్లో ఉన్న, మరణంలోకెళ్తున్నా, ఎక్కడికెళ్తున్నా గూడా ఎప్పుడు చేస్తున్నటువంటి పనేంటంటే పరిశుద్ధుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఇంటర్సెషన్ అంటాం మనం. ఇంటర్సెసరీ ప్రేయర్స్ అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకోవట్లేదు. వేరే వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వేరే వారు మంచిగుండాలని, వేరే వారు దేవుని సంకల్పం చేయాలని, వేరే వారు దేవుని మహిమ కోసం బ్రతకాలని నిత్యము ప్రార్థన చేస్తున్నటువంటి వ్యక్తి మనము పౌలుని న్యూ టెస్టమెంట్‌లో చూస్తాం. మీరు పౌలు రాసిన పత్రికలు ఏ పత్రికలైనా తీసి చదవండి. నేనిప్పుడు అక్కడికెళ్ళాననుకోండి, మనము ఫస్ట్ జాన్ ఎక్స్‌పోజిషన్ కాకుండా మళ్ళీ అక్కడికెళ్తాం. నేను అందుకని మీరు కొలసీలకు రాసిన పత్రిక చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చదవండి. మొదటి తెస్సలోనిక రాసిన పత్రిక చదవండి. మీరు ఏ పత్రికైనా చదవండి ఆయన రాసింది. ఆయన ఎఫ్‌సీలకు రాసిన పత్రిక చదవండి. ఎఫ్‌సీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయము 14వ వచనం దాకా దేవుడు ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో చెప్పి 15వ వచనం నుండి ప్రార్థన చేస్తాడు. చాలా గొప్ప ప్రార్థన చేస్తాడు. 3వ అధ్యాయంలో ప్రార్థన చేస్తాడు ఎఫ్‌సీలకు రాసిన పత్రికలో. అంటే ఒకచోట కాదు. ఆయన అంత ప్రార్థన ఎవరి కోసం చేశాడు? వేరే పరిశుద్ధుల కోసము చేశాడనమాట. అంతేకాదు మనము ఓల్డ్ టెస్టమెంట్ చూసామనుకోండి, ఓల్డ్ టెస్టమెంట్‌లో కూడా చాలామంది చాలా ఫోకస్డ్‌గా వేరే వారి కోసం ప్రార్థన చేసిన వాళ్ళను మనం చూస్తాము. ఉదాహరణకు అబ్రహాము దేవుని సన్నిధిలో ఆదికాండం 18వ అధ్యాయంలో ఆయన సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేయాలి అని వెళ్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా, అక్కడ నీతిమంతులుంటే నువ్వు పట్టణాలను నాశనం చేస్తావా? నువ్వు కనికరించవా వాళ్ళని అని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూనే ఉంటాడు. నిజానికి మనందరికీ తెలుసు నీతిమంతుడు ఒక్కడు లేడు, నీతిమంతుడు ఒక్కడైనను లేడని తెలుసు. కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసముంచి నీతిని స్వాస్థ్యంగా పొందారో వాళ్ళు గనక ఉంటే, అయ్యా నీ బిడ్డలు అక్కడ ఉంటే గనక నువ్వు కనికరించవా అని చెప్పి ప్రార్థన చేసినటువంటి వ్యక్తి అబ్రహామును మనం చూస్తాము. అంతేకాదు అబ్రహాం మాత్రమే కాదు, నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయుల కోసము మోషే విజ్ఞాపన చేస్తాడు. ప్రభువా, నీ ప్రజలను కనికరించు, నువ్వు వాళ్ళ పాపాలను క్షమించు, లేకపోతే జీవ గ్రంథంలో నుండి నీ గ్రంథంలో నుండి నా పేరే తీసే ప్రభువా అని ప్రార్థన చేసినటువంటి మోషేని చూస్తాం. మోషే కూడా ఇశ్రాయేలీయుల పట్ల ఎంతో భారం కలిగిన వాడుగా
నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాము. తర్వాత ఓల్డ్ టెస్టమెంట్‌లోనే మనము ప్రాఫెట్ డానియేలుని చూస్తాం. ప్రవక్త అయిన దానియేలుని చూస్తాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆయన పాపములను ఒప్పుకుంటూ, ఆయన పాపము, ఇశ్రాయేలీయుల పాపము అంతా ఒప్పుకుంటూ, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి గొప్ప దైవజనుడిగా మనకు కనిపిస్తా ఉంటాడు. సో, పాపము విషయంలో పాపము జరుగుతా ఉన్నప్పుడు మన చుట్టూ మనకు ఎంతో భారం రావాలి. మన సహోదరుడు పాపం చేస్తా ఉన్నప్పుడు, మన సహోదరి పాపం చేస్తా ఉన్నప్పుడు, తను పరిశుద్ధతలో ఎదగలేకపోతా ఉన్నప్పుడు, దేవుడిని హత్తుకొని ఆయనకు మహిమ తెచ్చే జీవితము లేనప్పుడు, మనము దేవుని సన్నిధిలోకెళ్ళి ఆ బిడ్డల కోసము విజ్ఞాపన చేయాలి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ప్రార్థన అనేటువంటిది మనకి లైఫ్ లైన్ లాంటిది. నిజానికి ప్రతి విషయంలో దేవుని సన్నిధిలోకెళ్ళి కృతజ్ఞతతో మనము వారి కోసము ప్రార్థన చేయాలి. అదే యాక్చువల్‌గా ఈరోజు మనం చదువుతున్న వచనాలలో మెయిన్ పాయింట్ ఏంటంటే, మనము ప్రార్థన చేయాలి. మన ప్రభు యొక్క జీవితం మీరు తీసుకున్నారనుకోండి, ఆయన నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆయన చేసిన ప్రార్థనల్లో ఒక ప్రార్థన ప్రాముఖ్యంగా చెప్తాడాయన. ఆయనేమంటాడంటే, పేతురు నేను నీ కోసం ప్రార్థన చేశానని చెప్తాడు. లూకాసు వార్త 22వ అధ్యాయంలో 22 అధ్యాయం 30 వచనం దగ్గర ఆ వచనాలలో ఆయన మాట్లాడుతూ అంటాడు, పేతురు నువ్వు తప్పిపోకూడదని, వాడు సాతానుడు మిమ్మల్ని అడిగాడు మీరు తప్పిపోకూడదని నేను మీకోసము ప్రార్థన చేశాను అని చెప్పి ప్రభువు పేతురుకు చెప్తాడు. నిజంగా ప్రభువు ఆయన శిష్యులందరి కొరకు ప్రార్థన చేశాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము మీరు చదివారనుకోండి. తన తన శిష్యులను దేవుడు తండ్రి అయిన దేవుడు కుమారుడికి ఇచ్చినటువంటి బిడ్డలను భద్రం చేయమని ఆయన నిత్యము ప్రార్థన చేసినటువంటి వాడు ప్రభువు. సో, ప్రభువు ప్రార్థన చేశాడు, పౌలు ప్రార్థన చేశాడు, అబ్రహాము ప్రార్థన చేశాడు, మోషే ప్రార్థన చేశాడు, డానియేలు ప్రార్థన చేశాడు. సో, ప్రార్థన ఒక విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందులో నీ కోసం చేయటం కాదు, నీ అవసరాల కోసం ప్రార్థన చేయటం కాదు, దేవుని బిడ్డలు మంచిగా ఉండాలని నువ్వు ప్రార్థన చేయటం అనేటువంటిది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ పాయింట్ మనం మర్చిపోకూడదు. చూడండి, మీరు అనుకోవచ్చు పాస్టర్ గారు, నాకు వేరే వాళ్ళ జీవితాలలో ఏం జరిగితే నాకెందుకు? ఇది చాలా ఇండివిడ్యువలిస్టిక్ థింకింగ్ ఇది. పోస్ట్ మోడర్న్ థింకింగ్ ఇది. ఈ థింకింగ్ ఏంటంటే, వాళ్ళ జీవితాలు ఏమైపోతే నాకెందుకు? నేను, నా భార్య, నా పిల్లలు మేము మంచిగుంటే చాలు. వేరే వాళ్ళ జీవితాలు ఏమైతే నాకెందుకు? నేను అనవసరంగా వాళ్ళ జీవితాలలోకెళ్ళి, లేకపోతే వాళ్ళను పట్టించుకొని ఇదంతా చేయటం ద్వారా నేను సమస్యల్లోకి వెళ్తాను తప్ప, నాకు అనవసరం ఇదంతా. నేను నేను చేయను, నేను వాళ్ళ గురించి ఆలోచించను అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సమయాలలో దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే, నువ్వు అలా ఉండకూడదు. నువ్వు నీ సహోదరుడిని, నువ్వు సహోదరిని నువ్వు ప్రేమించాలి. వాళ్ళను ప్రేమించటంలో నువ్వు చూపించేటువంటి ఆ ప్రేమలో ప్రాముఖ్యమైనటువంటి డైమెన్షన్, కోణం ఏంటంటే, నువ్వు వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. నువ్వు వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. వాళ్ళ కోసము ప్రార్థన ఎందుకు చేయాలో చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. మన సహోదరుడి కోసము, మన సహోదరి కోసం ఎందుకు ప్రార్థన చేయాలంటే, ప్రాముఖ్యంగా ఎప్పుడైనా గూడా వాళ్ళు పాపము చేసినప్పుడు నువ్వు గమనిస్తే, నువ్వు పాపము చేస్తున్నట్టు వాళ్ళ జీవితాలలో నీకు పాపము కనిపిస్తున్నప్పుడు, నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే, దేవుని సన్నిధికెళ్ళి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. మనము చాలా సార్లు మనుషులు ఎలా స్పందిస్తారంటే, జీవితాలలోని పాపం కనపడిందనుకోండి, సహోదరుల, సహోదరుల జీవితాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే, "నువ్వు అలా చేయకూడదు. నువ్వు అలా ఎలా ఉంటావు? నువ్వు గనక మారకపోతే నేనేం చేయాలో అది చేస్తాను." దీన్నేమంటామంటే మోరల్ పోలీసింగ్ అంటాం. నువ్వు ఒక పోలీస్‌లాగా ఎళ్లి వాళ్ళేదో తప్పు చేసినట్టుగా, నువ్వేదో పర్ఫెక్ట్ లాగా ఎళ్లి మాట్లాడటం అనేది జరుగుతది గదా! ఆ మోరల్ పోలీసింగ్ చేయకూడదు. మోరల్ పోలీసింగ్ చేయమని చెప్పట్లేదు ఇక్కడ నిజానికి. అది మనం చేయకూడదు. అంతేకాదు, వాళ్ళని పాపం చేస్తున్నటువంటి వాళ్ళని, బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళని ఇగ్నోర్ గూడా చేయకూడదు. పట్టించుకోకుండా వాళ్ళ దారిన వాళ్ళు పోతారులే, వాళ్ళ ప్రాబ్లమ్స్‌లో వాళ్ళు ఎళ్ళిపోతారులే అని మనం ఇగ్నోర్ చేయటానికి కూడా కుదరదు. అంతేకాదు, వాళ్ళు చేస్తున్నటువంటి పాపము నువ్వు చూసినప్పుడు, వాళ్ళ జీవితాలు నీకు తెలిసినప్పుడు నువ్వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పకూడదు. ఇంటికెళ్ళగానే ఫోన్ తీసుకొని, "నీకొక విషయం తెలుసా? ఆమె ఇలా ఇలా చేస్తుంది. ఆయన ఇలా చేస్తున్నాడు" అని చెప్పి గాసిపింగ్ చేయకూడదు. గాసిపింగ్ అంటే కొండెములు చెప్పడం అంటాం గదా! మనము ఆ సహోదరి పట్ల, ఆ సహోదరుడి పట్ల మనం వేరే వాళ్ళకి అందరికెళ్ళి పాపం గురించి చెప్పకూడదు. ఇంకొన్ని సార్లు ఏం చేస్తా ఉంటారంటే, మన సహోదరుడు, సహోదరి పాపం చేస్తా ఉన్నప్పుడు, కొన్నిసార్లు ఏం జరుగుతదంటే,
నేను నీకన్నా మంచోడిని, లేకపోతే నేను నీకన్నా మంచిదాన్ని. నేను నీలాంటి చెడ్డదాన్ని గాదు. నేను నీలాంటి చెడ్డవాడిని కాదు అని చెప్పి వాళ్ళ సుపీరియారిటీని చూపించడానికి ప్రయత్నం చేస్తారు. సుపీరియర్ అంటే అర్థం ఏంటంటే, నేను నీకన్నా బెటరు. నేను నీ అంత పాపంలో లేను. నీలాగా పాపపు జీవితం నాకు లేదు. నేను వేరు. నేను పరిశుద్ధుడిని. నేను పరిశుద్ధురాలిని. నేను వేరు. నువ్వు వేరు అన్నట్టుగా కూడా మనము చేస్తా ఉంటాము. దయచేసి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అవి ఏమీ చేయటానికి కుదరదు. అవేమీ దేవుడు అంగీకరించట్లేదు. అది దేవుని చిత్తానుసారమైన మనసు కూడా కాదు. సో, దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ సహోదరుడు, నీ సహోదరి పాపములో ఉన్నప్పుడు నువ్వు గమనిస్తే గనక నువ్వేం చేయాలి? వాళ్ళ కోసము ప్రార్థన చేయాలి. ప్రేయర్ చేయాలి. నీకు ప్రాబ్లమ్ కనపడింది. ప్రాబ్లమ్ కనపడగానే ఎవరితో మాట్లాడాలని అనుకోమాకు. ఎవరికీ చెప్పాలని అనుకోమాకు. నువ్వు వాళ్ళ గురించి తక్కువగా అనుకోమాకు. ఏమనుకోమాకు. ఏకాంతంగా ఇంటికెళ్ళి, దేవుని సన్నిధిలోకెళ్ళి, అయ్యా! నా సహోదరి ఇలా పాపం చేస్తున్నట్టు నాకనిపిస్తుంది. నా సహోదరుడు ఇలా పాపం చేస్తున్నాడని అనిపిస్తుంది. నా సహోదరిని ప్రభువా నువ్వు కనికరించు. నేను ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డకు కృప దయచేయి. ఆ బిడ్డకు జ్ఞానం దయచేయి. ఆ బిడ్డను విమోచించు ఆ ప్రాబ్లమ్‌లో నుంచి. ఆ సమస్యల్లోకి ఆ బిడ్డ ఎళ్ళకుండా సహాయం చేయి అని మనము దేవుని సన్నిధికెళ్ళి విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన చేయాలంట. ఆ దైవ చిత్తానుసారమైన ప్రార్థన. దేవుడు అంగీకరిస్తాడంట ఆ ప్రార్థనని. దేవుడు వింటాడంట ఆ ప్రార్థనని. దేవుడు విని వాళ్ళను ఆ పాపము నుంచి విడిపిస్తాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. చూడండి, మనము న్యూ టెస్టమెంట్ అంతట్లో మనం గమనించేదేంటంటే, పరిశుద్ధులు పాపము చేస్తారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధులు పాపము చేస్తారు. నేను పాపము చేస్తాను. మీరు పాపము చేస్తారు. పాపము చేయకుండా ఉండటం అనేటువంటిది జరగదు. మనము పాపము చేస్తూనే ఉంటాము. నిజానికి యోహానే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? ఎవడైనాను నేను పాపము చేయలేదని గాని, నాలో పాపము లేదని గాని అన్నాడనుకో, మీరు మొదటి అధ్యాయంకి వెళ్ళండి. మొదటి అధ్యాయం 8వ వచనంలో ఏమన్నాడు? మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల మనలను మనమే మోసపుచ్చుకుందుము మరియు మనలో సత్యము ఉండదు. సో, క్రైస్తవులు దేవుని బిడ్డలు నిజంగా విశ్వాసులైన బిడ్డలు పాపము చేస్తారా అంటే ఆన్సర్ ఏంటి? పాపం చేస్తారు. కొన్నిసార్లు నాకు కొంతమంది జీవితాలు చూస్తే ఏమనిపిస్తుందంటే, వీళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళకి కనిపించట్లేదా? వాళ్ళు ఏ దారిలో ఎళ్తున్నారో వాళ్ళకి తెలియట్లేదా? ఈ దారిలో ఎళ్తే నాశనముకు వెళ్తదని వీళ్ళకి అర్థం కావట్లేదా? నిజానికి నా జీవితంలో కూడా కొన్నిసార్లు అలా జరిగినాయి. నేను అలాంటి మార్గంలోకి అడుగుపెట్టి, అరే! ఇప్పుడేం నాకు వాక్యము తెలిసిన తర్వాత నాకనిపిస్తుంది. అరే! నిజంగా ఆ రోజు ఎవరో నా కోసం ప్రార్థన చేసుంటారు. లేకపోతే నా జీవితం నాశనం అయిపోయేది. విశ్వాసులు పాపము చేస్తూనే ఉంటారు. అది ఎంత తీవ్రత అనేది పక్కన పెట్టండి. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలిని అయిపోయానని ఎవరన్నా చెప్తారేమోనని చెప్తున్నాను. అది నిజం గాదు. మనం పాపం చేస్తూనే ఉంటాం. అందుకే 9వ వచనం ఏం చెప్తుంది? 9వ వచనం చూడండి. మనము మన పాపములను మనం ఒప్పుకొని యెడల మొదటి అధ్యాయం 9వ వచనంలో మన పాపములను మనం ఒప్పుకొని యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనము పాపము లేదని చెప్పుకొని యెడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. సో, మనం ఎప్పుడు మన హృదయం ఎలా ఉండాలంటే, మనము కంటి ద్వారా పాపం చేసినా, మాట ద్వారా పాపం చేసినా, ఎలా పాపం చేసినా గూడా ప్రతి దినము మనము దేవుని సన్నిధికెళ్ళి, దేవుని కుమారుని యొక్క పవిత్రమైన రక్తంలో మనల్ని మనం కడుక్కోవాలి. ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. మన పాపములను మనం ఒప్పుకున్న యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఏం చేస్తాడు మనల్ని? మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. ఇది ఒక్కసారి జరిగేది గాదు. ఇది డైలీ క్లెన్జింగ్. అంటే ఒక్కసారి జరిగి అయిపోయింది అనేటువంటిది కాదిది. ప్రతిరోజు, ప్రతిసారి దేవుని సన్నిధికెళ్ళి మనము మన పాపములను కడుక్కోవాల్సినటువంటి అవసరము ఉంది. సో, పరిశుద్ధులు పాపం చేస్తారు. అందుకే అంటున్నాడు కిందకొచ్చేటప్పుడు 2వ అధ్యాయంలో అంటాడు. ఎవడైనను పాపము చేసిన యెడల 2వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. అప్పుడు కండిషన్ ఏంటి? ఉత్తరవాది దగ్గరికి మనం ఎప్పుడెళ్తాము? ఆ! అంటే నువ్వు పాపము చేయకుండా పర్ఫెక్ట్‌గా
సిన్‌లెస్‌గా ఆ స్టేట్‌కెళ్తావని కాదు గదా! విశ్వాసి పాపం జేస్తాడు. పాపం జేసినప్పుడు ఆయన దగ్గరికెళ్లి ప్రార్థన చేయాలి మనం. అంతేకాదు మన ఉత్తరవాది తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన దగ్గరికెళ్లి ప్రభువా నేను పాపం జేశాను. నా పాపము క్షమించు ప్రభువా అని మనం వ్యక్తిగతంగా పాపం చేసినప్పుడు పాపం ఒప్పుకొని దేవుని కృపని అడగాలి. సో, మరి పరిశుద్ధులు పాపం జేస్తారు. పరిశుద్ధులు పాపం జేసినప్పుడు ఆయన ఆ వ్యక్తి వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం మాత్రమే గాదు. ఒకవేళ సంఘంలో ఉన్నటువంటి మీరు, మీలో ఎవరైనా గూడా ఒక వ్యక్తి పాపంలో ఉండటము, పాపము చేయటం గనక మీరు చూస్తే గనక మీరేం చేయాలి? ఆ సహోదరి పట్ల, ఆ సహోదరుల పట్ల ఏం జేయాలి? ప్రార్థన చేయాలి. ప్రేయర్ చేయాలి. ప్రేయర్ చేసినప్పుడు దేవుడు మన ప్రార్థనను వింటాడు. ఒక వ్యక్తి పాపం నుంచి తప్పించబడ్డాడనుకోండి, అతను నిజంగా మరణంలో నుంచి తప్పించబడినట్టే. నాశనంలో నుంచి తప్పించబడినట్టే. దేవుడి దగ్గరికొచ్చాడనుకోండి, పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, తనకు నెమ్మదినిస్తది, ఆశీర్వాదమిస్తది, బలమిస్తది. తను చక్కగా సంఘంలో పని చేయగలుగుతాడు. దేవుని మహిమ కోసం బ్రతుకుతాడు. సో, అంటే ఒక వ్యక్తి పాపంలో వెళ్తున్నటువంటి వ్యక్తి కోసం మీరు విజ్ఞాపన చేసినప్పుడు, మీరు అతనిని దాంట్లో నుంచి ప్రభువా తప్పించమని అడిగినప్పుడు, ప్రభువు తప్పించినప్పుడు అతని జీవితం ఎంతో మంచిగా ఉంటది. అతని జీవితం మంచిగా ఉంటది. అతను దేవుడికి మహిమ తెస్తాడు. అంతేకాదు దేవుని కోసం వాడబడతాడు. సంఘంలో మంచి పరిచర్య చేస్తాడు. అంతేకాదు ఇంకొకటి కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది పాపము చేస్తా ఉన్నప్పుడు సంఘం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతది. మనము పవిత్రులుగా, పరిశుద్ధులుగా ఉంటేనే ఏక మనస్సు అనేటువంటిది మనకుంటది. సింగిల్ మైండ్. సింగిల్ మైండ్ దేవుడి కోసం బ్రతకాలి అనేటువంటి మైండ్ ఎప్పుడుంటదంటే పాపము చేసే వాళ్ళకుండదు. పాపము చేయకుండా పరిశుద్ధంగా భద్రపరుచుకున్న వాళ్ళకే ఆ మైండ్ ఉంటది. ఆ మైండ్ వస్తది వాళ్ళకి. ఎప్పుడైతే మీరు ప్రార్థన చేశారో, దేవుడి కృప ఎళ్లి వాళ్ళని కాపాడి ఆయన దగ్గరికి తెచ్చుకున్నప్పుడు ఏం జరుగుతదంటే, మీరు వాళ్ళని నాశనం వైపు వెళ్తున్న వాళ్ళని మీరు మీరు దేవుని దగ్గరికి తీసుకొనొచ్చారు. అంతేకాదు దేవునికి మహిమొస్తది. అంతేకాదు దేవుడి పరిచర్యకు ఉపయోగపడతారు వాళ్ళు. సో, మీరు అలా చేయకుండా మిగిలినవన్నీ చేస్తా ఉన్నారనుకోండి, సంఘాన్ని పాడు చేస్తున్నారనమాట. అతని మీద మీకు ఏ ప్రేమ లేదనమాట. ఫోను చేసి మాట్లాడుకోవటము, ఆమె గురించి ఈమె, ఈమె గురించి ఆమె, ఆయన గురించి ఈయన, ఈయన గురించి ఆయన మాట్లాడుకోవటం వలన సంఘాన్ని పాడు చేస్తున్నారు గానీ, పాపమును కప్పలేకపోతున్నారు. పాపమును కప్పి నిజంగా వాడి కోసం విజ్ఞాపన చేయలేకపోతున్నారు. చూడండి 2 వచనాలు నేను చదువుతాను. గలతీయులకు రాసిన పత్రికలో ఈ విషయం గురించి పౌలు మాట్లాడతాడు. 6 అధ్యాయము గుర్తుండి మొదటి వచనం అనుకుంటా. 6 అధ్యాయము మొదటి వచనము, సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన యెడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారిలోకి తీసుకొని రావలను. ఇక్కడ ప్రేయర్ ఎంఫసిస్ లేదు. మనందరికి తెలుసు. ప్రార్థన గురించి చెప్పట్లేదు. కానీ మనకు వేరే మన సహోదరుడు తప్పు మార్గంలో ఎళ్తున్నటువంటి సహోదరుడు పట్ల మనకు ఎంత మనసుండాలో చెప్తున్నాడు. అట్‌లీస్ట్ మనసు ఏంటి? ఎలాంటి మనసుండాలి అనేటువంటిది మనకి అర్థమవుతుంది. అలాగే ఇంకొక వచనం గూడా నేను చదువుతాను. యాకోబు రాసిన పత్రిక ఆఖరి అధ్యాయం 5వ అధ్యాయము 19, 20 వచనాల్లో గూడా మనం ఈ మాటను చూస్తాం. యాకోబు 5:19 అండ్ 20లో నా సహోదరులారా మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన యెడల మరి ఒకడు సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకొనవలెను. చూసారండి ఎంత అంటే న్యూ టెస్టమెంట్‌లో మన బాధ్యతను ఎన్ని సార్లు దేవుడు ఎన్ని విధాలుగా గుర్తు చేస్తున్నాడు చూడండి. గలతీయులకు రాసిన పత్రికలో చూపించాను. యాకోబు రాసిన పత్రికలో చూపించాను. ఇప్పుడు యోహాను రాసిన పత్రికలో అయితే మీరు వారి కోసం మీరు ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడనమాట. సో, ప్రార్థన చేయాలి అని చెప్తున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి పాపములో ఉన్నప్పుడు మనము ప్రార్థన చేయాలి. 16వ వచనం ఫస్ట్ పాయింట్. యాక్చువల్‌గా ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే సహోదరుడి కోసం ప్రార్థన చేయాలి. సహోదరుడు పాపము చేస్తూ ఉంటే మీరు అతని కోసము ప్రార్థన చేయాలి. సహోదరి పాపము చేస్తుంటే మీరు ఆమె కోసం ప్రార్థన చేయాలి. అది మొదటి పాయింట్. ద ఫస్ట్ పాయింట్.
సహోదరుడు, సహోదరి మళ్ళీ ఈ లాంగ్వేజ్ మీరు జాగ్రత్తగా గమనిస్తే గనక ఇక్కడ ఆయన మాట్లాడుతుంది బిలీవర్స్ గురించే. అన్‌బిలీవర్స్ గురించి కాదు మాట్లాడుతుంది. ఆ సహోదరుడు నిజమైన విశ్వాసే. ఆ సహోదరి నిజమైన విశ్వాసే. సో, కొంతమంది భక్తులు సహోదరుడు అని అంటున్నాడు గానీ, నిజంగా అతను విశ్వాసి కాదు. అవిశ్వాసి అయ్యుంటాడు. అవిశ్వాసి పాపం చేస్తున్నప్పుడు చూస్తే ప్రార్థన చేస్తే అతన్ని దేవుడు రక్షిస్తాడు అని చెప్పి కొంతమంది ఇంటర్ప్రెట్ చేస్తారు ఈ వచనం. నేను కన్విన్స్ అవ్వలేదు ఆ ఇంటర్ప్రిటేషన్‌తో. సో, దానికి కారణం గూడా చెప్తాను. దానికి కారణం ఏంటంటే, అట్టివానికి జీవము దయచేయును అని ఉంది గదా! జీవము దయచేయును అనే మాట మనము విశ్వాసికి వాడకూడదు గదా! అవిశ్వాసికే వాడాలి గదా! సో, అందుకని ఏమంటారంటే, జీవము దయచేయును ఏంటి? ఆల్రెడీ జీవం ఉంది గదా అతనికి. అతనికి జీవం ఉంది గాబట్టే అతను విశ్వాసి గదా! జీవం ఉంది గాబట్టే అతను విశ్వాసి గాబట్టి, జీవము దయచేయును అని మీరు ప్రార్థన చేస్తే అతని పాపమును క్షమించి, అతనికి జీవము దయచేయును అని చెప్తున్నాడు గాబట్టి, ఇతను విశ్వాసి గాదు. సహోదరుడని మామూలుగా పిలుస్తున్నాడు అంతే. ఇతను విశ్వాసి గాదు, అవిశ్వాసి అని చెప్పి కొంతమంది నమ్ముతారు. కొంతమంది ఇంటర్ప్రెట్ చేశారు. నాకు అలాంటి ఇంటర్ప్రిటేషన్ ఇక్కడేమీ కనిపించట్లేదు. నేను సహోదరుడు అంటే మాత్రం నేనైతే నా ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అతను ప్రభువు దగ్గరికొచ్చాడు. నిజంగా దేవుడిని నమ్ముకున్నాడు. అతను దేవుని వెంబడిస్తున్నాడు. కాకపోతే అతని జీవితంలో ఏముంది? పాపము ఉంది. పాపముంది. పాపము అంటే మీరు ఆ మాట చూసారు. తన సహోదరుడు మరణకరము కాని పాపము అన్నాడు కదా! మరణకరము కాని పాపము ఏంటి? అనేటువంటి ప్రశ్న మనం అడగాలి. మరణకరమైన పాపం అంటే ఏంటో అడగాలి. సో, నేను దాన్ని మరణకరము అయిన పాపం ఏంటో చెప్పినప్పుడు క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మన ఫోకస్ అంతా దేని మీద పెడదామంటే, మన సహోదరుడు, మన సహోదరి పాపము చేస్తూ నీకు కనపడితే గనక, నువ్వు తన కోసము వేడుకొనవలెను. వేడుకొన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట ఆ బిడ్డకి? జీవమును దయచేయును. మరణకరం కాని పాపం చేసిన వారికి జీవము దయచేయును. ఈ మాట మనము జాగ్రత్తగా ఒక్కొక్కటి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది మన సహోదరుడు పాపం చేస్తున్నాడు. మన సహోదరి పాపం చేస్తుంది. మన దృష్టికొచ్చిందది. నువ్వు దగ్గరగా ఉంటావేమో. అందరికీ అందరి పాపాలు కనిపించవు గదా! అందరికి అందరి పాపాలు ఎప్పటికీ తెలీదు. మేబీ దగ్గరగా ఉన్నోళ్ళకే తెలుస్తాయి. బాగా క్లోజ్‌గా ఉన్నటువంటి వాళ్ళకే ఆ వ్యక్తి ఏ పాపం చేస్తుందో, ఏ పాపం చేస్తున్నాడో మనకు తెలుస్తది. కొన్నిసార్లు వాళ్ళే చెప్తారు వచ్చి, "ఇదిగో నేను పలానా పాపంలో ఉన్నాను. నాకు ఇది అసహ్యంగా ఉంది. ఇది చేయకూడదని అనిపిస్తుంది. ఇలాంటి పాపం నేను ఎలా చేస్తున్నానని నా మీద నాకే అసహ్యమేస్తుంది" అని చెప్పి కొన్నిసార్లు వాళ్ళే వచ్చి తన సహోదరికో, లేకపోతే తన సహోదరుడికో చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు మనం వెంటనే ఏం చేయాలి? ఏం చేయాలంటే ఆ బిడ్డ కోసము ప్రార్థన చేయాలి. చూడండి మనం పాపము చేస్తూ ఉన్నప్పుడు, ఎప్పుడైనా పాపములో నడుస్తున్నప్పుడు నేను మాట్లాడుతుంది నువ్వు నిజమైన విశ్వాసివై, నిజంగా దేవుడి దగ్గరికొచ్చి నువ్వు తప్పిపోయి గనక పాపం చేస్తా ఉంటే గుర్తుపెట్టుకోండి మనకు దేవుడితో సహవాసం కూడా పాడైపోద్ది. ప్రార్థన చేయలేము. దేవుడితో సహవాసం చేయలేము. దేవుని యందు ఆనందించలేము. దేవుని పని చేయలేము. ఇదన్నీ చేయలేము. ఎందుకంటే పాపం మనల్ని ఏం చేస్తుంది? దేవుడితో సహవాసం నుంచి దూరం చేస్తా ఉంది. ఆ దూరం చేస్తా ఉన్న టైంలో మనము ఏం చేయాలంటే మన సహోదరుడి కోసం విజ్ఞాపన చేయాలి. ఇది దైవ చిత్తానుసారమైన ప్రార్థన. దైవ చిత్తానుసారమైన ప్రార్థన అంటే ఏంటని అడిగారు గదా! ఆన్సర్ చెప్తున్నాడనమాట. దైవ చిత్తానుసారమైన ప్రార్థన ఏంటంటే, నీ సహోదరి పాపం చేస్తున్నట్టు నువ్వు చూస్తే గనక, నువ్వు నీ సహోదరి కోసము ప్రార్థన చెయ్యి. సో, ఆ పాపము ఎలాంటి పాపము? మరణకరము కాని పాపము అన్నాడు గదా! ఏమన్నాడు? మరణకరము కాని పాపము. మరణకరము గాని పాపము ఏంటో నాకెలా తెలుస్తది? ఇప్పుడు నా సహోదరుడు, నా సహోదరి పాపం జేస్తున్నారు. నేను జూసాను. అది మరణకరమైన పాపమో, అది మరణకరము గాని పాపమో నాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు చూడండి నేనొక ప్రశ్న అడుగుతాను. రోమన్ క్యాథలిక్ చర్చి ఈ వచనాలను ఎలా పడితే అలా చెప్పింది. మోషే మర్డర్ చేసాడా? మోషే మరి మర్డరు మరణకరమైన పాపమా? మరణకరం కాని పాపమా? ఎవరు జెప్పారు మీకు?
మోషే పరలోకంలో ఉండడా దేవునితో? మరలా నేను నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న కూడా అడుగుతున్నాను. దావీదు మర్డర్ చేసాడా? మర్డర్ చేయించాడా? అంటే మర్డర్ చేసాడా? తర్వాత వ్యభిచారం చేసాడా దావీదు? ఇప్పుడు మర్డర్ కన్నా, వ్యభిచారం కన్నా మర్డర్ చేసినటువంటి వాడిని దేవుడు కనికరించాడు. మర్డర్, వ్యభిచారం చేసిన వాడిని కూడా దేవుడు కనికరించాడు. వీళ్ళిద్దరి ఎడల జాలి చూపించాడు. రక్షించాడు ఇద్దరిని. మరిప్పుడు మరణకరము గాని పాపము అంటే ఏంటి? ఏ పాపమును మనం మరణకరం గాని పాపమని అనాలి? వ్యభిచారం కన్నా, తాగుడు కన్నా, లేకపోతే మర్డర్ కన్నా, వీటన్నిటికన్నా గూడా ఇంకా పెద్ద పాపం ఏంటి? మరణకరము కాని పాపము అంటే ఏంటి మరి? దీనికి ఆన్సరు మనం ఒకే ఒక విధంగా చెప్పగలం. అదేంటంటే అసలు మరణకరమైందేదో కనుక్కున్నామనుకోండి. మరణకరమైందేదో మనం కనుక్కోగలిగితే అది మరణకరమైంది కాబట్టి దాన్ని తీసి పక్కన పెట్టామనుకోండి. మిగిలిందంతా ఏమవుతది? మరణకరము గాని పాపమే అవుతది. సో, మనం ఏం జేయాలి? ఇప్పుడు మరణకరము కాని పాపము చేసిన యెడల అంటే మరణకరం కానిది ఏంటి అని మనం కనుక్కోవాలంటే ముందు మరణకరమైందేంటో కనుక్కోవాలి. అది కనుక్కున్నామనుకోండి ఇది ఇది ఆటోమేటిక్‌గా ఫిల్టర్ అయిపోతది. ఫిల్టర్ అయిపోతది కాబట్టి మనం ఆన్సర్ చేయగలం ఇమ్మీడియేట్‌గా. సో, మనము మరణకరం కాని పాపము చేసిన యెడల మనం విజ్ఞాపన చేశాము. సో, ఆ పాపము అతనిని చంపదు. అతనిని దేవుని జీవము నుంచి దూరం చేయదు. దూరం చేయనటువంటి పాపము మీరు చేయటం చూస్తే గనక, మీరు అతని కోసం వెళ్లి దేవుని విజ్ఞాపన చేస్తే గనక, దేవుడు అతనికి జీవము లేకపోతే ఆమెకు జీవము దయచేయును అనే మాట ఉంది గదా! మరి ప్రశ్న ఏంటంటే, ఆమె విశ్వాసి గదా! దేవుడిని నమ్ముకుంది గదా! ఆమెలో జీవం ఉంది గదా! మరలా ఆమెకు జీవము దయచేయును అనేటువంటి మాటకు అర్థము ఏంటి? ఏమై ఉంటది? మనం జాగ్రత్తగా ఇందాక యాకోబు రాసిన పత్రికలో గూడా మనం చూసాం గదా! యాకోబు రాసిన పత్రికలో ఏమని చదివాం మనము? ఏమంటాడు? నా సహోదరులారా మీలో ఎవడైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతని సత్యమునకు మళ్ళించిన యెడల పాపిని వారి తప్పిన మార్గంలో నుండి మళ్ళించిన వాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తాను తెలుసుకొనవలెను. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి. ఎప్పుడైతే మనం పాపము చేస్తా ఉన్నామో విశ్వాసి జీవం దగ్గరికొచ్చాడు. అందులో డౌటే లేదు. జీవం దగ్గరికొచ్చాడు. జీవము జీసస్ క్రైస్టే. నిత్య జీవమే జీసస్ క్రైస్టు. జీసస్ క్రైస్ట్ దగ్గరికొచ్చాడు. దేవుడు జీవం వాగ్దానం చేశాడు. జీవం ఇచ్చాడు అతనికి. అతనిలో జీవం ఉంది. మరి జీవం ఉన్నప్పుడు జీవము దయచేయను ఏంటి? ఇంకా దయచేసేది ఏంటి? అతనికి ఆల్రెడీ జీవం ఉంది గదా! ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? జీవము యొక్క యాస్పెక్ట్స్ 2 ఉన్నాయి. ఒకటేంటంటే ఇప్పుడు మనలో జీవం ఉంది. మనము ఆ జీవమును సంపూర్ణంగా అనుభవించబోతున్నాం. ఫ్యూచర్ యాస్పెక్ట్ అంటాం గదా! అంటే అతను ఏం చెప్తున్నాడంటే, అతను పాపం చేసినప్పుడు మీరు ప్రార్థన చేసినప్పుడు, అతనిని దేవుడు జీవములోనే ఉంచుతాడు. ఇప్పుడు జీవం ఇవ్వటం గాదు. ఫ్యూచర్‌లో గూడా ఆయన జీవం ఇస్తానని చెప్పాడు గదా! ఆ జీవమును సంపూర్ణంగా ఆ వ్యక్తి పొందుతాడు. జీవంలోనే ఉంటాడు. జీవం అనుభవిస్తాడు. జీవమును పొందుతాడు. జీవము నుంచి పక్కకు వెళ్ళడు. నేను ఈ జీవము ఇప్పుడు ఈ మాట మరణకరము కాని పాపం ఇక్కడ మరణము, జీవము అనేటువంటి మాటలు చాలామంది ఏమని అర్థం చేసుకుంటారంటే, మరణం అంటే భౌతికమైన మరణము, జీవం అంటే భౌతికమైన జీవం అంటారు. నేను దాంతో కూడా ఏకీభవించట్లేదు. ఎందుకంటే ఈ పత్రికలో ఎక్కడ అలాంటి ఇంటర్ప్రిటేషన్ లేదు. సో, ఈ పత్రిక మాట్లాడుతుంది జీవము, జీవము, జీవము అని, మరణము, మరణము, మరణము అని మాట్లాడుతుందంతా కూడా ఇటర్నల్ డెస్టినీస్ గురించే మాట్లాడుతుంది. అంటే ఇటర్నల్ లైఫ్ గురించి. జీవం అన్నప్పుడు జీవం గురించి మీరు చూడండి. 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనంలో ఏమన్నాడు? ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందుంది. జీవం అంటే ఏంటి ఇక్కడ అర్థము? నిత్య జీవమే గదా! మీకు క్లారిటీ లేదనుకోండి. అదే వచనంలో నిత్య జీవము దయచేసిన అనే మాట ఉంది. జీవం అంటే నిత్య జీవమే. 12వ వచనము. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. 13వ వచనంలో కూడా జీవం ఉంది. 11వ వచనంలో జీవం ఉంది. 12వ వచనంలో జీవం ఉంది. 13వ వచనంలో జీవం ఉంది. 16వ వచనంలోకి వచ్చేటప్పటికి ఈ జీవం ఆ జీవం కాదన్నాం అనుకోండి మనం. మనం ఇంటర్ప్రిటేషన్‌లో ప్రాబ్లమ్ ఉంది. ఈ జీవం ఆ జీవం కాదు. ఈ జీవం భౌతికమైనటువంటి జీవము, భౌతికమైనటువంటి మరణము అన్నాం అనుకోండి. అది కరెక్ట్ కాదు. సో, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి పాపం చేస్తా ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ప్రార్థన చేస్తే
దేవుడు మరలా అతన్ని సహవాసం పోగొట్టుకున్నాడు. సహవాసంలోకి వస్తాడు. దేవునితో సహవాసంలోకి వస్తాడు. జీవం ఉంది. ఆ జీవమును అనుభవించడం మొదలుపెడతాడు. అంతేకాదు ఆ జీవమును సమృద్ధిగా పొందుతాడు. అంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవమును సమృద్ధిగా, నిత్య జీవమును అతను పొందుకుంటాడు. అతనిలో జీవం ఉంది. లేదని నేను చెప్పట్లేదు. దానిని సమృద్ధిగా దేవుడు ఇస్తానన్నాడు. అతను సమృద్ధిగా ఆ జీవమును పొందుకుంటాడు. సో, అది 16వ వచనం మొదటి పార్ట్ యొక్క ఎక్స్‌ప్లనేషన్. దాంతో అయిపోయింది. మనం రెండో పార్ట్‌లోకి వచ్చేద్దాం. రెండవ భాగం ఏంటంటే, మరణకరమైన పాపం ఉంది అని అన్నాడు కదా! ఏమన్నాడు? మరణకరమైన పాపము కలదు. అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుటలేదు. మీరు జాగ్రత్తగా గమనించారనుకోండి. రెండో పాయింట్‌లోకి వచ్చాం. రెండో పాయింట్ ఏంటి? మరణకరమైన పాపం విషయంలో మనము ఎలా స్పందించాలి? మరణకరమైన పాపం విషయంలో మనం ఎలా స్పందించాలి? ఎలా స్పందించాలో చెప్పాడు. ఎలా స్పందించాలన్నాడు? ఏమని చెప్పాడంటే, ప్రార్థన చేయమని నేను చెప్పను అని చెప్పాడు. ఏం చెప్పాడు? ప్రార్థన చేయమని నేను చెప్పను. అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పట్లేదు. అంటే ఏమన్నాడు? దానికోసం ప్రార్థన చేయండి అని నేనైతే చెప్పనన్నాడు. ప్రార్థన చేయొద్దన్నాడా? మరణకరమైన పాపము కలదు. దానికోసం మీరు ప్రార్థన చేయకూడదు అన్నాడా? అన్నాడా? అనలేదు. మీరు ప్రార్థన చేయకూడదు దాని గురించి అని అన్నాడా? అనలేదు. అట్టి దాన్ని గూర్చి వేడుకొనవలనని నేను చెప్పుట్లేదు అన్నాడు. ప్రార్థన చేయండి అని నేను మీకు చెప్పట్లేదు. అంటే ఎవరికి వదిలేసాడు ఆ డెసిషను? ఆయనేమంటాడు ప్రార్థన చేయమనైతే నేనైతే చెప్పట్లేదు. మరణకరమైన పాపం ఉంది. మరణకరమైన పాపము గురించి ప్రార్థన చేయమనైతే నేనైతే చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ప్రార్థన చేయండి అని ఎందుకు చెప్పట్లేదు? ఆన్సర్ ఏంటో చెప్పమంటారండి? ఆన్సర్ ఏంటంటే, ఆయనకు తెలుసు దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు అని. దైవ చిత్తానుసారమైన ప్రార్థన అయితే ప్రార్థన చేయండి అని చెప్పేవాడు. దైవ చిత్తానుసారమైన ప్రార్థన కాదు అనేటువంటి క్లారిటీ ఆయనకుంది కాబట్టి ఏమంటున్నాడంటే, దాని గురించి ప్రార్థన చేయాలని నేను మీకు చెప్పట్లేదు. ఇంతకీ ఏంటి ఈ మరణకరమైన పాపము? నేను మరలా చెప్తున్నాను ఇక్కడ మరణం అంటే నిత్య మరణమే. ఇది భౌతికమైనటువంటి మరణం కాదు. భౌతికమైన మరణం అని అనువాదం చేసేవాళ్ళున్నారు. నేను దాంతో ఏకీభవించట్లేదు. నేను ఏకీభవించకపోవడానికి కారణాలు గూడా ఇప్పుడే చెప్తాను. ఒక్కొక్కటి కారణాలు మొదలుపెట్టి చెప్తాను. జాగ్రత్తగా మీరు నన్ను ఫాలో అవ్వటానికి ప్రయత్నం చేయండి. నేను మొదటిసారి చెప్పట్లేదు ఈ వచనాలు. 2000 సంవత్సరాల నుంచి సంఘము చెప్తూనే ఉంది. చాలామంది గొప్ప దైవజనులు ఈ వచనాలను చెప్పారు నాకన్నా ముందు. జాన్ కాల్విన్ చెప్పాడు. సెయింట్ అగస్టిన్ చెప్పాడు. జాన్ స్టార్ట్ చెప్పాడు. జాన్ మెకార్థర్ చెప్పాడు. ఒకళ్ళు కాదు. బోలెడంతమంది కామెంటరీలు రాశారు ఈ గ్రంథం మీద. సో, నేనేం మొదటిసారి చెప్పట్లేదు. నేనేదో అందరికన్నా నాకు తెలుసని కూడా నేను చెప్పట్లేదు. నేను ఈ గ్రంథం అంతా చెప్పాను కాబట్టి, ఈ గ్రంథం అంతటిలో నుంచి నేను అర్థం చేసుకున్న దాన్ని బట్టి, నేను ఈ మరణకరమైన పాపము ఏంటో చెప్తున్నాను. దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటో చెప్తున్నాను. దీన్ని ఒక 4 విధాలుగా ఇంటర్ప్రెట్ చేశారు. ఈ 4 ముందు నేను చెప్తాను. చెప్పిన తర్వాత నేనేం నమ్ముతున్నానో చెప్తాను. సో, ఐదోది నేను నమ్మేది. ఇప్పుడు 4 నేను నమ్మనివి చెప్తున్నాను. ఐదోది నేను నమ్మేది ఏంటి, ఆ మరణకరమైన పాపం ఏంటి అనేటువంటిది నేను చెప్తాను. దాంతో మీకు అర్థమవుతది. మొట్టమొదటి ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో, ధర్మశాస్త్రంలో 2 రకాలైనటువంటి పాపాలున్నాయి. మొదటి రకమైన పాపం ఏంటంటే, పొరపాటున కావాలని చేసినటువంటిది కాదు. అనుకోకుండా జరిగిపోయినటువంటి పాపాలను, పొరపాటున జరిగినటువంటి పాపాలు. అన్‌ఇంటెన్షనల్ అంటాం మనం ఇంగ్లీష్‌లో.
నాట్ ఇంటెన్షనల్, కావాలని కాదు. ఇంటెన్షనల్ పాపము ఏమంటామంటే సాహసించి అనే మాట వాడతాడు. సాహసించి అంటే అర్థం ఏంటంటే ప్రీమెడిటేటెడ్, కావాలనే ప్లాన్ చేసి, థింక్ చేసి చేస్తాడు కదా! సో, దాన్ని మనం ఏమంటాము? ప్రీమెడిటేటెడ్, ప్రీ ప్లాన్డ్, ముందుగానే చెయ్యాలి అని ఊహించి చేసేటువంటి పాపము. సో, కొంతమంది ఏమంటారంటే, సో, ధర్మశాస్త్రం ప్రకారము, ఓల్డ్ టెస్టమెంట్ కాన్సెప్ట్ ప్రకారము అన్‌ఇంటెన్షనల్ అండ్ ఇంటెన్షనల్. అన్‌ఇంటెన్షనల్ అంటే అర్థం ఏంటంటే కావాలని చేయలేదు, అనుకోకుండా జరిగింది. అవన్నీ గూడా మరణకరము గాని పాపములు. మరణకరమైన పాపములేంటంటే ఇంటెన్షనల్‌గా కావాలని ప్రీమెడిటేట్ చేసి చేసినటువంటి పాపాలను ఇంటెన్షనల్ పాపములు. అవి మరణకరమైనవి అని చెప్పి కొంతమంది చెప్తారు. ఇది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు. నేను మోషే ఎగ్జాంపులే చెప్పాను. ధర్మశాస్త్రం రాసిన ఆయన ఎగ్జాంపులే చెప్పాను మీకు. సో, దావీదు యాక్సిడెంటల్‌గా చేసాడండి? దావీదు యాక్సిడెంటల్‌గా చేయలేదు గదా! సో, నేననుకుంటాను అసలు క్వెషన్ ఏంటంటే, నాకు అర్థం కాని క్వెషన్ ఏంటంటే, ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి కాన్సెప్ట్ మొదటి యోహానులోకి ఎప్పుడొచ్చింది సడెన్‌గా? నేనింతవరకు ఎప్పుడు పాత నిబంధన గ్రంథ కాన్సెప్ట్ మాట్లాడుకుంటూ వచ్చిందేం లేదు. నేనెప్పుడు మాట్లాడలేదు. సో, సడెన్‌గా ఎక్కడో లేనటువంటి ఒక ఆలోచనను తీసుకొనొచ్చి, మనము దేవుని వాక్యంలో పెట్టాలని ప్రయత్నం చేయటం తప్ప, దీంట్లో నాకు ఈ ఇంటర్ప్రిటేషన్‌లో, ఇప్పుడు నేను చెప్పిన ఇంటర్ప్రిటేషన్‌లో సత్యం ఉన్నట్టు నాకైతే ఏమీ అనిపించలేదు. ఇంటర్ప్రిటేషన్. రెండో ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, రోమన్ క్యాథలిక్ చర్చ్ చెప్పింది దీన్ని. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏమందంటే, మోర్టల్ సిన్స్ అని, మోర్టల్ అనేటువంటి మాట అంటే మరణకరమైంది. మోర్టల్ అంటే అర్థం ఏంటంటే, మరణకరమైన పాపమని, వీనియల్ సిన్స్ అని అంటే మరణకరం కాని పాపమని ఒక లిస్ట్ తయారు చేశారు వాళ్ళు. సో, ఇగో ఈ పాపాలు మరణకరమైనయి, ఈ పాపాలు మరణకరమైనవి కాదు. మరి మనము వాళ్ళని అడిగామనుకోండి, ఏది మరణకరమైన పాపము, ఏది మరణకరం గాని పాపం అని అడిగామనుకోండి, మీరు ప్రీస్ట్ దగ్గరికెళ్ళండి. ప్రీస్ట్ దగ్గరికెళ్ళి మీ పాపం ఒప్పుకోండి. ఆయన చెప్తాడు ఇది మరణకరమైందో కాదో అని. నా ప్రశ్న ఏంటంటే, ఆల్రెడీ దావీదు చేసిన పాపాలేంటి? లేదా మోషే చేసిన పాపం ఏంటి? అసలు ఎంత అంటే మర్డర్ కన్నా గూడా, అడల్టరీ కన్నా గూడా మరణకరమైన పాపం ఒకటుంది. ఈ పాపం చేస్తే నువ్వు నరకానికెళ్ళిపోతావు అని చెప్పి రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎలా చెప్తుంది అనేటువంటిది నాకు తెలీదు. మనం వాళ్ళని లిస్ట్ అడిగామనుకోండి, మరణకరమైన పాపాలు, మోర్టల్ సిన్స్ లిస్ట్ ఇవ్వండి అని అడిగామనుకోండి, బిబ్లికల్ ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. నాకు ఆ సంగతి తెలుసు. అంటే బిబ్లికల్‌గా ఓకే. ఈ ఈ లిస్టు మరణకరమైన పాపములు, ఈ లిస్ట్ మరణకరం కాని పాపములు, వీనియల్ సిన్స్ అన్నాడు గదా! మోర్టల్ సిన్స్ అండ్ వీనియల్ సిన్స్. ఈ 2 సిన్స్ గురించి లిస్ట్ ఇచ్చారనుకోండి రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు మనకి. మనము దేవుని వాక్యానుసారంగా చెప్పగలం. మరణకరమైన ఈ పాపాలు అవునా? కాదా? ఇవి మరణకరమైనవా? కాదా? అని చెప్పగలం. నేనంటాను వాళ్ళు కొరింథీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయంలో ఒక లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ ప్రకారము మరణకరమైన పాపాలు అవి అని చెప్పాడనుకో, మరి అలాంటి వాళ్ళనే గదా దేవుడు రక్షించాడు. అలాంటి పాపము విశ్వాసం చేయటానికి అవకాశం ఉందా అంటే చేయటానికి అవకాశం ఉంది. సో, నేను రోమన్ క్యాథలిక్ చర్చ్ ఇంటర్ప్రిటేషన్‌తో కూడా వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ పెట్టుకొని, ఈ లిస్ట్ ప్రకారం ఇవి మరణకరమైనవి, ఇవి మరణకరం కానివైనటువంటి ఇంటర్ప్రిటేషన్ కూడా నేను కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ అని నేను అనుకోవట్లేదు. ఇది రెండవ ఇంటర్ప్రిటేషన్. ఎందుకంటే రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి వచ్చిన వాళ్ళు చెప్తారనమాట. అమ్మో! నువ్వు మర్డర్ చేయకూడదు. మర్డర్ చేస్తే నువ్వు నరకానికెళ్ళిపోతావని. లేకపోతే నువ్వు వ్యభిచారం చేయకూడదు. నువ్వు వ్యభిచారం చేస్తే నువ్వు నరకానికెళ్ళిపోతావు. అంటే ఒక వ్యక్తి మర్డర్ చేసినటువంటి వ్యక్తి, లేపోతే వ్యభిచారంలో ఉన్న వ్యక్తి ప్రభువు దగ్గరికొచ్చి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు అనంటే క్షమించడా? క్షమిస్తాడా? క్షమించడా? మరి అది మరణకరమైన పాపం ఎలా అవుతది? అంటే దేవుడు క్షమించరాని పాపం అయ్యుండాలది. మరణకరమైన పాపం అయితే ఏ పాపం అయ్యుండాలంటే, దేవుడు దానిని క్షమించడు. క్షమించనటువంటి పాపం అయితేనే అది మరణకరమైన పాపం అవుతది. క్షమించగలిగిన పాపం ఏదైనా గూడా, అది ఎంత పెద్దదైనా గూడా, ఎలాంటిదైనా గూడా దేవుడు క్షమిస్తాడు గదా! నువ్వు దేవుడి దగ్గరికొచ్చి పశ్చాత్తాపంతో విరిగి నలిగిన హృదయంతో వచ్చి అడిగితే దేవుడు క్షమిస్తానన్నాడు గదా! దావీదును క్షమించాడు గదా! 51 కీర్తనే చదివాం మనం. ఉదయం ఆరాధన మొదలవటమే. 51 కీర్తనలో తన పాపమంతా ఒప్పుకున్నాడు గదా! భయంకరమైన పాపిని ప్రభువా, నేను ఇలా చేశాను ప్రభువా. సో, ప్రభువు దగ్గరికొచ్చి నేను పాపం చేశానని చెప్తే ప్రభువు అంగీకరించగలిగినటువంటి పాపం ఏదైనా గూడా అది మరణకరమైంది అవుతదా? అవ్వదు గదా! సో, నేనంటాను లిస్టులు అసలు రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎలా డెవలప్ జేశారో, మరి ఏ ఏ బైబిల్ ఆధారంగా డెవలప్ జేశారో నాకైతే తెలీదు.
వాళ్ళే ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ ఎవరైనా కూడా ఈ మెసేజ్ వింటుంటే మీరు ఆన్సర్ చెప్పండి. ఎలా మీరు డెవలప్ చేశారు? ఇవి మరణకరమైన పాపాలని, మరణకరం కావు అని ఎలా నిర్ణయించారో వాక్యానుసారంగా లిస్టులు పెడితే గనక మేము దానికి స్పందిస్తాం. తప్పకుండా దానికి స్పందిస్తాం. ఇప్పటికి ఎన్నయినాయండి? మూడవ ఇంటర్ప్రిటేషన్. మూడవ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఇక్కడ జీవం అంటే భౌతికమైన జీవమేను, మరణం అంటే భౌతికమైన మరణమేను. కొన్ని పాపాలు చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చంపేసి తీసుకెళ్ళిపోతాడు. కొన్ని పాపాలు చేసినప్పుడు దేవుడు ఆ వ్యక్తిని చంపకుండా వదిలేస్తాడు. మరణకరం కాని పాపములు అంటే ఏంటంటే దేవుడు చంపకుండా వదిలేసిన పాపాలు. మరణకరమైన పాపములు ఏంటంటే ఈ పాపం చేస్తే మాత్రం దేవుడు వాళ్ళని భౌతికంగా చంపేస్తాడు. ఫిజికల్ డెత్ అంటాం కదా, మనం భౌతికంగా చంపేస్తాడు. దీనికి ఈ ఆర్గ్యుమెంట్‌కి అంటే ఈ వ్యూకి, ఈ దృక్పథానికి సపోర్ట్ చేయడం కోసం 2 వర్సెస్ న్యూ టెస్టమెంట్ నుంచి కోట్ చేస్తారు. మొట్టమొదటిది అననీయ సప్పీరా అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం. పరిశుద్ధ ఆత్మకు వ్యతిరేకంగా వాళ్ళు అబద్ధమాడారు కాబట్టి వాళ్ళిద్దరిని దేవుడు చంపేసి తీసుకెళ్ళిపోయాడు. అది మరణం అంటే. మరణకరమైన పాపం అంటే ఏంటంటే పరిశుద్ధాత్మని ఎదురుగా అబద్ధము చెప్పటం. పరిశుద్ధాత్మని ఎదుట అబద్ధం చెప్పటం. నా ప్రశ్న ఏంటో తెలుసా? మీలో ఎంతమంది పరిశుద్ధాత్మని ఎదుట అబద్ధం చెప్పుంటారు? ఎన్నిసార్లు చెప్పుంటారు? ఒకవేళ అదే గనక నిజమైతే పరిశుద్ధాత్మని ఎదుట మీరు చెప్పిన ప్రతి అబద్ధానికి దేవుడు ఏం చేయాలి? మిమ్మల్ని చంపేసి తీసుకెళ్ళిపోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా వాడతారు దీనికి. 1 కొరింథియన్స్ చాప్టర్ 11 మనము ప్రభు బల్లను సమీపించిన ప్రతిసారి చదువుతాం కదా. మీలో అనేకులు బలహీనులు, అనేకులు నిద్రించారని అంటాడు. అంటే అయోగ్యముగా ప్రభు యొక్క బల్లను సమీపించటము మరణకరమైన పాపము. అందుకని దేవుడు వాళ్ళని చంపేశాడు. ఇప్పుడు మరణకరమైన పాపం ఏంటి ఇక్కడ? మరణకరమైన పాపం ఏంటంటే అయోగ్యముగా ప్రభు యొక్క బల్లలో చేయి పెడితే కనుక నువ్వు మరణకరమైన పాపము కమిట్ చేసావు. కాబట్టి దేవుడు నిన్నేం చేస్తాడు? చంపేస్తాడు. నా ప్రశ్న ఏంటంటే మరలా ఎంతమంది అయోగ్యంగా ప్రభు యొక్క బలలో చేయి పెడుతున్నారు? ఎంతమందిని దేవుడు చంపేస్తున్నాడు? అది కూడా మీరు ఆలోచించండి. సో నాకు ఈ ఇంటర్ప్రిటేషన్ కూడా అసలు ఇక్కడ మాట్లాడుతున్న భౌతికమైన మరణము, భౌతికమైన జీవం అనేటువంటి ఇంటర్ప్రిటేషన్తోనే నేను అంగీకరించట్లేదు. బట్ ఫిజికల్ డెత్ అనేటువంటిది నిజంగా చెప్తున్నాను, కష్టమైన వచనాలే వివరించడానికి. నాకు తెలిసిన గొప్ప దైవజనులు ఈ ఇంటర్ప్రిటేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. భౌతికమైన మరణము అనే ఇంటర్ప్రిటేషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకని చెప్తున్నాను. సో ఈజీ వర్సెస్ అని నేను అనట్లేదు, కానీ మనం అన్నీ తెలుసుకోవాలి. మరణకరమైన పాపం ఏంటి, మరణకరం కాని పాపం ఏంటి అనేటువంటి తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. 4వ ఇంటర్ప్రిటేషన్ ఇప్పుడు మూడోది భౌతికమైనదని మనం అంగీకరించట్లేదు. భౌతికమైన పాపాలు, భౌతికమైన మరణము, భౌతికమైన జీవం అనేటువంటిది, ఫిజికల్ డెత్ అండ్ ఫిజికల్ లైఫ్ అనేటువంటిది మనం అంగీకరించట్లేదు. ఈ ఇంటర్ప్రిటేషన్తో కూడా మనం అగ్రీ అవ్వట్లేదు. సో మూడో దానికి నేను 2 రెఫరెన్సెస్ కోట్ చేశాను. యాక్ట్స్ అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు. తర్వాత రెండవది 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29, 30 వచనాలు. అవి కూడా మీరు కోట్ చేసుకోండి. 4వ పాపము, మరణకరమైన పాపం ఏంటంటే ఇది బ్లాస్ఫెమీ అగైన్స్ట్ హోలీ స్పిరిట్ అని కొంతమంది చెప్తారు. బ్లాస్ఫెమీ అగైన్స్ట్ హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపము మీకు క్షమాపణ లేదు అని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఈ పాపం ఏంటంటే పరిశుద్ధాత్మనికి వ్యతిరేకంగా చేసినటువంటి పాపం కాబట్టి దీనికి పాప క్షమాపణ లేదు. రిఫరెన్స్ మత్తయి సువార్త 12వ అధ్యాయము. ఒకసారి అక్కడికి వెళ్ళొద్దాం. అక్కడికి వెళ్ళొస్తే మనకి ఆ విషయంలో కూడా క్లారిటీ వస్తుంది. మత్తయి సువార్త 12వ అధ్యాయము. ప్రభు పరిశుద్ధాత్మని యొక్క శక్తితో మరి అద్భుతములు చేయటం, మరి దురాత్మలను వెళ్ళగొట్టడం జరుగుతున్నటువంటి కాంటెక్స్ట్ ఇది. 12వ అధ్యాయము 28వ వచనంలో ఈ మాట ఉంటుంది. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చున్నది. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మని యొక్క శక్తితో ఆయన పరిచర్య చేస్తున్నాడు. పరిశుద్ధాత్మని యొక్క శక్తితోనే ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి కార్యము, ఆయన ద్వారా పరిశుద్ధాత్ముడే చేస్తున్నటువంటి కార్యము ఇది. ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగ ఆ బలవంతుని ఇంట్లో వచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు? అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు
దోచుకొనును. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి. నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా, మనుష్యులు చేయు ప్రతి పాపమును, దూషణయు వారికి క్షమించబడును గాని, ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. ఇది సీరియస్ కేస్ లాగానే ఉంది. అంటే ఇప్పటి వరకు విన్న ఆటన్నిటిలో కన్నా గూడా కొంచెం ఇక్కడ ఒక పాపం అట్‌లీస్ట్ మనం ఒక పాపం జూసాం. ఇది దేవుడు క్షమించడు అనేటువంటి పాపం దగ్గరికైతే వచ్చాము ఒక చోటకొచ్చాం. కాబట్టి మనకేమనిపిస్తుందంటే, ఓహ్! ఆత్మ విషయమై దూషణ జేస్తే పాపక్షమాపణ లేదు. 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడు వానికి పాపక్షమాపణ కలదు గాని, పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడు వానికి ఈ యుగమందైనను, రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. సో, కాబట్టి ఏమంటారంటే, కొంతమంది ఏమంటారంటే, ఓహ్! ఇది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఆయనను దూషిస్తున్నటువంటి పాపం ఇది. పరిశుద్ధాత్మని కార్యమును దూషిస్తూ మనం మాట్లాడితే గనక అది మరణకరమైన పాపం అని కొంతమంది ఇంటర్ప్రెట్ జేస్తారు. ఇంటర్ప్రెట్ జేసి, ఓహ్! మరణకరమైన పాపం అదే అని చెప్తారు. కానీ నాకు అర్థం గాని విషయం ఏంటంటే, ఎలా కనెక్ట్ చేశారు ఇంత డైరెక్ట్‌గా? యోహాను పత్రిక రాస్తూ వచ్చాడు గదా! ఇప్పటి వరకు. యోహాను మాట్లాడుతూ వచ్చాడు గదా! ఇంత డైరెక్ట్‌గా యోహాను మాట్లాడుతున్నటువంటి ఈ మరణకరమైన పాపం గురించి డైరెక్ట్‌గా మాథ్యూ రాసినటువంటి గాస్పెల్‌కి, లేకపోతే మాథ్యూలో ఉన్నటువంటి ఆ సత్యానికి ఎలా కనెక్ట్ చేశారు? ఓకే. ఇప్పుడు కనెక్ట్ చేయలేదని అనుకున్నా గూడా అపోస్తలులందరికీ తెలుసు ఈ విషయం. ఎందుకంటే అపోస్తలులందరూ ప్రభువు మాట్లాడుతున్నప్పుడు చూసారు. కాబట్టి ఆయనకు ఆ మనసులో ఉంది యోహానుకి. అందుకనే ఇక్కడ రాస్తున్నాడు అని మీరు అన్నారనుకోండి. అన్నా కూడా నా ప్రశ్న ఏంటంటే, సందర్భం ఏంటి? దేవుని కుమారుడే వచ్చాడు. దేవుని కుమారుడు శరీరం ధరించి ఆయన భూమి మీదకొచ్చి, భూమి మీద పరిశుద్ధాత్మని యొక్క శక్తితో ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, దురాత్మల మీద అధికారము ఆయన చూపిస్తున్నప్పుడు వాళ్ళేమన్నారు? ఇది దురాత్మల మీద అధికారం చేస్తున్నటువంటి ప్రభువునేమన్నారంటే, ఇది దేవుని ఆత్మ కాదు. ఇది ఏమన్నారు? బయల్జెబూల్ అన్నారా? ఏమనన్నారు? బయల్జెబూల్ వలన దయ్యములు వెళ్ళగొట్టుచున్న ఎడల అని 27వ వచనంలో ఉంది ఆ మాట. అంటే దురాత్మలతో దురాత్మల్ని ఎల్లగొడుతున్నాడు. దేవుని ఆత్మ కాదు అని చెప్పి పరిశుద్ధాత్ముడి యొక్క ప్రత్యక్షతను, పరిశుద్ధాత్ముడు దేవుని కుమారుడు ద్వారా తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్న ప్రత్యక్షతను కాదు అని అన్నారు కాబట్టి ప్రభు ఏమన్నాడు? ఇదిగో మీరు చేస్తున్నటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా మీరు దూషిస్తున్నారు కాబట్టి మీకు పాప క్షమాపణ లేదు అని అన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఈ పాపము ఈరోజు మనం కమిట్ చేయగలమా? మనం ఈ పాపం చేయగలమా? దేవుని కుమారుడు ఉన్నాడా ఇక్కడ? మన మధ్యలో దేవుని కుమారుడు ఉంటూ, ఆయన నడుస్తూ, ఆయన దెయ్యాలను వెళ్ళగొడుతూ, ఆయన ఆశ్చర్య కార్యాలు చేస్తుంటే, మనం వెళ్లి దేవుని కుమారుడి దగ్గరికి, ఇది దేవుని ఆత్మ కాదు అన్నామనుకోండి, ఆ పాపం మనం కమిట్ చేస్తాం. ఆయన లేడిక్కడ. మరి మనము ఈ పాపం ఎలా కమిట్ చేస్తాము? అంటే ఎలా చేస్తాము ఈ మరణకరమైన పాపమును మనం? ఎలా చేయటానికి అవకాశం ఏంటి? నాకు ఆ కన్విక్షన్ గూడా అంటే దీంట్లో కొంత సత్యం ఉంది. ఆ సత్యం ఏంటో చెప్తాను. ఈ వ్యూలో కొద్దిగా సత్యం ఉంది. ఆ సత్యం ఏంటో నేను మీకు చెప్తాను. బట్ నేననుకుంటాను పరిశుద్ధాత్మను దూషించటము అనేటువంటిది ఈ వచనాన్ని చాలామంది వాడతారు. ఎందుకంటే అబద్ధ బోధకుల గురించి వాళ్ళు స్వస్థతలని, అద్భుతాలని, అగ్ని పండుగలని అవని ఇవని నాన్‌సెన్స్ చేస్తున్నప్పుడు నేను గూడా మాట్లాడుతున్నాను. మీరు చేస్తున్న పరిశుద్ధాత్ముడు కార్యం కాదు అంటున్నాను. మరి కన్నప్పుడల్లా నేనేం చేస్తున్నాను? మరణకరమైన పాపమును కమిట్ చేస్తున్నాను. అంటే నేను పరలోకం వెళ్ళను గదా! నేనంటాను వీళ్ళు చేస్తున్న అల్లరి అంతటిని గూడా మీరు చేస్తున్న అల్లరి అని చెప్తుంటే ఆళ్ళేమంటున్నారు? పరిశుద్ధాత్ముడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు అంటున్నారు. నేనంటాను దేవుని కుమారుడు లేడిక్కడ. దేవుని కుమారుడు భౌతికంగా భూమి మీద లేడిప్పుడాయన. ఆయన ఆయన చేస్తున్నటువంటి ఆ అద్భుత కార్యాలను చూసి అన్నారు వాళ్ళు. అందుకని అన్నాడు ప్రభువు, మీకు పాప క్షమాపణ లేదు అన్నాడు. సో, నేను ఈ ఇంటర్ప్రిటేషన్‌తో గూడా మరణకరమైన పాపం అంటే ఏంటి అనేటువంటిది నేను అంగీకరించట్లేదు. ఇంతకీ
మరణకరమైన పాపం అంటే ఏంటి? నా ఆన్సర్ నేను చెప్తున్నాను. దయచేసి మీరు నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరణకరమైన పాపము ఏంటంటే, నేను అటు ఇటు ఎళ్ళట్లేదు ఆన్సరు. నేను మళ్ళీ ఫస్ట్ జాన్‌లో నుంచి ఆన్సర్ ఇస్తాను మీకు. అటు ఇటు ఎళ్ళటం వల్ల ఉపయోగం లేదు. మనము మొదటి యోహానులో నుంచి ఆన్సర్ చూద్దాం. ఏమై ఉంటది ఈ మరణకరమైన పాపము? అంటే దేవుడు క్షమించలేనటువంటి పాపము ఏమై ఉంటది? మర్డర్‌ని క్షమిస్తున్నాడు దేవుడు. వ్యభిచారులను క్షమిస్తున్నాడు దేవుడు. మరి ఎవరిని క్షమించనంటున్నాడు? క్షమించలేనంత అంత అంత భయంకరమైన పాపము ఏమై ఉంటది? ఆన్సరు ఏంటంటే, మనకు హింట్స్ నేను చెప్తాను మీకు. మీరు హింట్స్‌ని ఈ ట్రైల్ ఫాలో అయ్యారనుకోండి, ప్రాబబ్లీ మీకు తెలుస్తది. ఆ ట్రైల్ ఏంటో మీకు చెప్తాను. మీరు ఫస్ట్‌ది మొట్టమొదట ఫాలో అవ్వాల్సిన ట్రైల్ చూడండి. 12వ వచనం ఉంది. 5దో అధ్యాయము 12వ వచనం. 5దో అధ్యాయం 12వ వచనంలో ఏముంది? దేవుని కుమారుని కలిగి ఉన్నవాడు జీవము గలవాడు. దేవుని కుమారుడు లేనివాడు జీవము లేనివాడే. సో, దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటి? దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటంటే, అట్‌లీస్ట్ ఆ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటి? ఈ వచనం ఒక్కటే కాదు. మేబీ ఇంకొంచెం ముందుకు కూడా ఎళ్దాం. ఇంకొంచెం ముందుకి ఇంకొంచెం వెనక్కెళ్దాం. వెనక్కెళ్ళి 10వ వచనం చదవండి. 5దో అధ్యాయము 10వ వచనం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే సాక్ష్యం కలిగి ఉన్నాడని చెప్పి అక్కడ ఒక మాట అన్నాడు. దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారుని గూర్చినిచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే అన్నాడు. అంటే అర్థమేంటి? అర్థమేంటంటే మరణకరమైన పాపము ఏదై ఉండాలంటే దేవుడు అబద్ధికుడు అని చెప్పగలిగిన పాపం అయి ఉండాలి. దేవుడు అబద్ధికుడు అని చెప్పిన పాపం ఏంటది? దేవుడు అబద్ధికుడు అని చెప్పిన పాపం ఏంటది? దేవుని కుమారుణ్ణి తిరస్కరించడమే. దేవుని కుమారుణ్ణి తిరస్కరించడమే. దేవుని కుమారుణ్ణి కలిగి లేకుండా ఉండడమే. దేవుని కుమారుడు ఆయన ఎవరో, ఆయన ఏం చేశాడో ఆ రెండిటిని తిరస్కరించినటువంటి వాడు మరణకరమైన పాపమును కమిట్ చేశాడు. వాడికి క్షమాపణ లేదు. ఎందుకని? దేవుని కుమారుడు, దేవుని కుమారుడు కాదన్నాడు. సిలువలో మరణించినప్పుడు ఆయనలో ఉన్న దైవత్వము విడిచి వెళ్ళిపోయిందన్నాడు. రక్తము, నీరు సాక్ష్యం ఇవ్వలేదన్నాడు. క్రీస్తు, యేసుక్రీస్తు కాడని చెప్పాడు. వీళ్ళంతా ఎవరో చెప్పమంటారండి? మన సంఘాల మధ్యలోనే ఉండి, సంఘాలలోనే ఉండి క్రీస్తుని అంగీకరించకుండా ఉంటారు చూడండి. వీళ్ళని మనము ఏమనాలంటే అబద్ధ బోధకులు అనాలి. అబద్ధ బోధకులు లేకపోతే అబద్ధ బోధకులు గుంపు. క్రీస్తుని అంగీకరించకుండా, క్రీస్తు గురించి సంపూర్ణంగా తెలుసుకోకుండా క్రీస్తుని తిరస్కరిస్తారు చూడండి. వాళ్ళు మరణకరమైన పాపమును కమిట్ చేస్తున్నారు. నాకు అంతకు మించి ఈ పుస్తకంలో మీరు అంటే క్రీస్తుని తిరస్కరించడమే మరణకరమైనటువంటి పాపం. దేవుని కుమారుడిని అంగీకరించకుండా ఆయన తిరస్కరించి, ఆయన చేసిన కార్యాన్ని తిరస్కరించడమే మరణకరమైన పాపం. ఆయనను తిరస్కరించి, ఆయన శిలువ కార్యాన్ని తిరస్కరించాడనుకోండి, ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? మరణంలోనే ఉంటాడు. జీవంలో ఎందుకుంటాడు? జీవంలోకి ఎలా వస్తాడు? సో, అంటే సంఘంలో ఉండి, పరిశుద్ధుల మధ్యలో ఉండి, పరిశుద్ధులతో ఉండి, దేవుని కుమారుడు గురించి బోధిస్తున్నప్పుడు అంతా విని, అంతా తెలిసి కూడా ఆఖరికి ఏమన్నాడు? నాకు ఆయనను నేను నమ్మను. ఆయన చేసిన కార్యాన్ని కూడా నేను నమ్మను. ఆయనే నమ్మను, ఆయన సిలువ కార్యాన్ని కూడా నేను నమ్మనని ఒక వ్యక్తి అన్నాడనుకోండి. నేనంటాను అదే మరణకరమైన పాపం. అది కమిట్ చేసావనుకో, నువ్వు పరలోకం రావడం అంటూ ఉండదు. అలా కమిట్ చేసిన గుంపొకటి ఈ చర్చిలో నుంచి ఎళ్ళిపోయారు. ఈ చర్చిలో నుంచి. 19వ వచనమేనా? రెండో అధ్యాయం 19వ వచనం. ఒక గుంపు ఎళ్ళిపోయారు. యోహాను చెప్తున్నాడు. ఆ గుంపు ఇంతకుముందు ఉండేవాళ్ళు. ఇంతకుముందు ఉండేవాళ్ళు గాని ఆ చర్చిలో ఇప్పుడు లేరు గదా! 19వ వచనం. వారు మనలో నుండి బయలువెళ్ళిరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచియుందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళి. వీళ్ళు క్రీస్తు ఎవరో తెలిసి, క్రీస్తు ఏం చేశాడో తెలిసి, ఆయన ఆయన కాదని, ఆయన చేసిన కార్యం కాదని, ఆయనను తిరస్కరించి వెళ్ళటమే మరణకరమైనటువంటి పాపము. అంతేకాదు. అంటే ఇప్పుడు
క్రైస్ట్‌ని తిరస్కరించడమే మరణకరమైన పాపం. అంతే. ఆయన లేకపోతే నీకేం లేదు? జీవం లేదు. ఇది ఒక మెయిన్ పాయింట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిన్ ఇది. ఈ సిన్‌లో నుంచి ఫ్లో అయ్యేది ఇంకొక 2 పాయింట్లున్నాయి. ఆ 2 పాయింట్లు గూడా చెప్తాను. మరణకరమైన పాపం సంబంధించిన 2 పాయింట్లు. ఆ 2 పాయింట్లు ఏంటంటే, ఒకటి పాపము చేస్తానే ఉంటారు. పాపము చేస్తానే ఉంటారు. ఎందుకంటే నిజమైన క్రీస్తు దగ్గరికి రాలేదు గాబట్టి వాళ్ళకి వాళ్ళ లైఫ్ అంతా గూడా ఎలా ఉంటది? సిన్‌ఫుల్ లైఫే ఉంటది. అది మనము మూడో అధ్యాయంలో చూసాం. మూడో అధ్యాయం 14 వచనము నేను సపోర్ట్ జేస్తున్నాను. అంటే ఆ ఆర్గ్యుమెంట్‌కి సపోర్ట్ జేస్తున్నాను. 3:14లో చూడండి ఏముందో. మనము సహోదరులను ప్రేమించున్నాం గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇప్పుడు చూడండి పరిశుద్ధత, ప్రేమ 2 యాస్పెక్ట్స్ నేను చెప్తానన్నాను గదా! ఇదేంటి? ప్రేమ. అంటే నిజమైన క్రీస్తుని తిరస్కరించాడు గాబట్టి, నిజమైన క్రీస్తు యొక్క సిలువ కార్యమును తిరస్కరించాడు గాబట్టి వాళ్ళలో ఏముండదు? ప్రేముండదు. ప్రేమ లేనివాడు ఎక్కడున్నాడంటున్నాడిప్పుడు? మరణంలో ఉన్నాడు అంటున్నాడు కదా! 3:14లో మరణంలో ఉన్నాడు. వాడు మరణంలో ఉన్నాడు. అంటే ఏంటి? అంటే ప్రేమ లేని జీవితం గనక ఒక వ్యక్తి జీవిస్తా ఉన్నాడనుకోండి. చర్చికొస్తున్నానంటాడు. క్రీస్తుని నమ్మడు. ప్రేమించడు. పవిత్రంగా, పరిశుద్ధంగా జీవించడు. జీవించినప్పుడు ఏమంటాం మనం అతన్ని? అతను మరణకరమైన పాపంలో ఉన్నాడు. అతను మరణకరమైన పాపము చేస్తున్నాడు. మీరు మూడో అధ్యాయము 6 వచనంకి రండి. మూడో అధ్యాయం 6 వచనంలో ఆయన యందు నిలిచి ఉండువాడు పాపము చేయడు. పాపం చేయువాడెవడును ఆయన్ను చూడలేదు, ఎరుగలేదు. 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం నిలుచును గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు. సో, ఇప్పుడు నేను చెప్తుందేంటంటే, ఆయనలో ఉన్నవాడికి జీవం ఉంటది. ఆయన బీజం ఉంటది. సో, దేవుడు మూలంగా జన్మించాడు కాబట్టి, అతను పాపములో ఉండడు. అంతేకాదు అతని సహోదరులంటే చాలా ప్రేమ కలిగి ఉంటాడు. సో, చూడండి క్రీస్తుని తిరస్కరించిన వాడు, సిలువను తిరస్కరించిన వాడు పాపములో ఉంటాడు. పాపములో ఉండటం మాత్రమే కాదు, పరిశుద్ధులను ప్రేమించలేడు. సో, ఇవి కనెక్టెడ్ ఈ 3. ఈ 3 కనెక్టెడ్. సో, మరణకరమైన పాపం అంటే ఒక పాపము ఏంటి అంటే ఆబ్వియస్‌లీ ఆన్సర్ ఏంటంటే క్రీస్తుని తిరస్కరించడమే. నిజమైన క్రీస్తుని తిరస్కరించడమే. నిజమైన క్రీస్తు చేసిన సిలువ కార్యమును అట్టి వాడికి జీవము లేదు. వాడు జీవంలోకి రాడు. అంతేకాదు వాడు మన మధ్యలోనే ఉండి, మనతోనే ఉండి, మనలోనే ఉంటూ, మనతోనే నడుస్తూ గూడా వాడిని మనం కనిపెట్టాలనుకోండి. ఎలా కనిపెట్టాలి? ఒకటి ఆ నిజమైన క్రీస్తుని బోధించకుండా తప్పు క్రీస్తుని బోధిస్తున్నాడు. అతని జీవితం నిండా పాపమే. తర్వాత సహోదరుల పట్ల అతనికి ప్రేమ లేదు. సో, ఇలాంటి వాడు, ఇలాంటి వ్యక్తి మరణకరమైన పాపంలో ఉన్నాడు. మరణకరమైన పాపంలో ఉన్నాడు కాబట్టి ఏమంటున్నాడంటే యోహాను, వీళ్ళకి అన్నీ చెప్పినా, అన్నీ వివరించినా, ఎన్ని సార్లు చెప్పినా, నిజమైన క్రీస్తు వద్దంటున్నారు కాబట్టి, తిరస్కరించి బయటికెళ్ళిపోతాం అంటున్నారు కాబట్టి, మీరు వీళ్ళ కోసం ప్రార్థన చేయాల్సిన అవసరము లేదు. వీళ్ళ కోసం ప్రార్థన చేయమని నేనైతే మీకు చెప్పను. యోహాను ఈ మాటలు రాస్తా ఉన్నప్పుడు నాకు కూడా ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ప్రభువు పేతురు తప్పిపోతాడేమోనని ప్రార్థన చేశాడు కదా! పేతురు తప్పిపోతాడేమో, నిజంగా జీవంలో ఉన్నాడు. నిజమైన క్రీస్తుని తెలుసుకున్నాడు. నిజమైన క్రీస్తుని వెంబడిస్తున్నాడు. క్రీస్తు అంటే చాలా పిచ్చి ప్రేమ పేతురుకి. అయ్యో! పేతురు తప్పిపోతాడేమో అని పేతురు గురించి ఏం చేశాడు ప్రభువు? ప్రార్థన చేశాడు. ప్రభువా! తండ్రి పేతురుని కాపాడండి అని ప్రార్థన చేశాడు. మరి అదే గుంపులో యోధా ఉన్నాడు గదా! ఇస్కరియోతు యోధా. ఇస్కరియోతు యోధా గురించి ఎందుకు ప్రభువు ప్రార్థన చేయలేదు? క్రీస్తుని అంత దగ్గర నుంచి చూసాడు గదా! క్రీస్తు ప్రేమను ఏ రోజు అతనికి తక్కువ ప్రేమ క్రీస్తు చూపించలేదు గదా! పేతురుని ఎంత ప్రేమించాడో అలానే ప్రేమించాడు ఇస్కరియోతు యోధాను కూడా. డిఫరెన్స్ ఏంటో చెప్పమంటారా? పేతురు నిజంగా క్రీస్తుని
ప్రేమించాడు. నిజమైన క్రీస్తుని నమ్మాడు. నిజమైన క్రీస్తు కార్యాన్ని నమ్మాడు. నిజంగా క్రీస్తు కోసం ప్రాణం గూడా అక్కడే అంటాడు పేతురు, నేను నీకోసం ప్రార్థన చేశాను. తప్పిపోకుండా ఉండాలని. నీకోసం నేను ప్రాణం పెడతాను ప్రభు అంటాడు. అంటే అంటాడు, తెల్లవారు కోడి ముందు నేనెవరో నీకు తెలీదని చెప్తావు అంటాడు. ప్రభువుకు తెలుసు. పేతురు ఎంత బలహీనుడో ప్రభువుకు తెలుసు. కానీ పేతురు హృదయం ప్రభువుకు తెలుసు. పేతురు ఎవరో తెలుసు. అతను మరణములో లేడని, జీవములో ఉన్నాడని, దేవుడితో ఉంటాడని, నిత్యత్వంలో ఉంటాడని స్ట్రాంగ్ కన్విక్షన్ ప్రభువుకుంది. ప్రభువుకుంది కాబట్టి అతని గురించి ఏం చేశాడు? ప్రార్థన చేస్తానే ఉన్నాడు. మరి అంత క్లారిటీ ఈయన గురించి లేదా అంటే, ఎందుకు లేదు? ఇస్కరియోతు యోధ ఏం చేస్తాడో చాలా సార్లు చెప్పాడు. ముందే చెప్పాడు. ఇదిగో ఇతను ఇది చేస్తాడు, ఇది చేస్తాడు. మరి అన్నీ తెలిసినప్పుడు ప్రభు ఏం చేయాలి? ఇస్కరియోతు యోధ గురించి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదంటే మరణకరమైన పాపమును కమిట్ చేశాడు. లాస్ట్ పాయింట్, మూడో పాయింట్, 17వ వచనం. 17వ వచనంలోకి మనం వచ్చాము. 17వ వచనము, సకల దుర్నీతియు పాపము అయితే మరణకరము కాని పాపము కలదు. ఈ ఈ మాట మూడో పాయింట్ ఏంటంటే, పాపం విషయంలో మనం ఎలాంటి దృక్పథము కలిగి ఉండాలి. ఇప్పుడు 17వ వచనంకి వచ్చేటప్పటికే మన హృదయాలలో ఏమని అనిపించడానికి అవకాశం ఉందంటే, ఓ ఏ పాపం చేసినా పర్వాలేదు, ఆ ఒక్కటి చేయకుండా ఉంటే చాలు, ప్రైజ్ ద లార్డ్. నేను మిగిలిన మర్డర్ చేయొచ్చు, లేకపోతే వ్యభిచారం చేయొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు. నేను ఇప్పుడు స్వతంత్రుణ్ణి, క్రీస్తులో ఉన్నాను. కానీ నాకు క్రీస్తు కావాలి, నేను క్రీస్తుని ప్రేమిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ పాపం అని ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? నువ్వు నిజంగా క్రీస్తుని ప్రేమిస్తే నువ్వు మర్డర్ చెయ్యవు. నువ్వు మర్డర్ చేస్తున్నావు అంటేనే అర్థం నువ్వు క్రీస్తుని ప్రేమించట్లేదు. లేకపోతే వ్యభిచారం చేస్తున్నావు అంటే అర్థము క్రీస్తుని అంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటే ఆల్రెడీ నువ్వు క్రీస్తుని తిరస్కరించావు. క్రీస్తు వద్దన్నావు. ఆయన సిలువ కార్యం వద్దన్నావు. నువ్వు ఆల్రెడీ చాలా దూరం వెళ్ళిపోయావు. ఇప్పుడు అలాంటిది రావటానికి అవకాశం ఉంది కాబట్టి వెంటనే ఏమన్నాడంటే, పాపం విషయంలో నువ్వు 2 గుర్తుపెట్టుకో. సకల దుర్నీతి పాపమే. మనం దేవుడికి వ్యతిరేకంగా చేస్తుందంతా కూడా పాపమే. కాబట్టి దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఇప్పుడు వెంటనే మనకేమనిపిస్తుంది ఈ మాట వినగానే, అమ్మో! సకల దుర్నీతి పాపమే అంటున్నాడు కాబట్టి నా జీవితంలో నేను ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నాడు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏమంటున్నాడు ఇప్పుడు? మరణకరం గాని పాపము కలదు అంటున్నాడు కదా! దీన్ని ఏం చేశాడు ఇప్పుడు మళ్ళీ? బ్యాలెన్స్ చేసాడు. ఏమంటున్నాడంటే, యెస్ నువ్వు పాపం చేస్తావని నాకు తెలుసు. పాపం చేసినప్పుడు మనము ఆయన దగ్గరికి వెళ్ళి మన పాపం ఒప్పుకొని ఆయన సన్నిధిలో మనల్ని మనం కడుక్కోవాలి. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయను. మరణకరమైన పాపం కలదు అని, సమస్త దుర్నీతి పాపం అన్నప్పుడు 2 ఎక్స్‌ట్రీమ్స్‌ని మన ముందు పెడుతున్నాడనమాట. ఒక ఎక్స్‌ట్రీమ్‌లోనేమో ప్రతి పాపానికి భయపడమని చెప్తున్నాడు. ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌లోనేమో నువ్వు పాపం చేస్తావు, కానీ దేవుడి కృప నిన్ను కాపాడుతుందని చెప్తున్నాడు. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. థాంక్ యూ వెరీ మచ్.